అవకాశమే. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీకృష్ణాయ యదుభూషణా నరసకా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్మృక్యద తృంపవే భవలతుల్ నిత్యానుకంపానిధి. హే కృష్ణా కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపమైన మీ అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుని యొక్క నిర్హేతుక కృపా కటాక్షమ ఆశీస్సుల చేత స్వామి నా యందు దయచూపి నా చేత భగవద్గీత ప్రసంగం చేపిస్తున్నాడు. దీనికి మీరు చూస్తూనే ఉంటారు, భగవద్గీత మహాసభలు రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా భగవద్గీత మహాసభలు లేపాక్షిలో ప్రారంభమైనాయి. కృష్ణుడు రాష్ట్రీయ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీరాముని అనుగ్రహంతో ఈ భగవద్గీత అంటే లోకానికి ఏ విధంగా ఈశ్వరుడు సృష్టికర్త అయితే, ఈశ్వరుడు అంటే మామూలుగా చాలామంది శివుడు అట్లా అనుకుంటుంటారు. ఈశ్వర అంటే జీవు యొక్క ప్రతి ఒక్కరిలో ఉండి నియంత్రించేవాడు, మనలందరినీ నడిపేవాడు, మనలందరినీ పోషించి రక్షించి చూసుకుంటుండేవాడు ఈశ్వర అని అర్థం. అదేవిధంగా చరాచర
సృష్టినంతా సృష్టించి రక్షిస్తూ పోషిస్తూ ఉన్న ఈశ్వరుడు ఏ విధంగానో ఈ భగవద్గీత మహాసభలకి వాటిని ఆదరించి ముందుకు నడిపించాలనే విధంగా ఈశ్వరప్ప అని అన్న రాష్ట్రీయ హిందూ సభ దీనికి ఈ రాష్ట్రానికి కన్వీనర్ అన్న ఆయన మొట్టమొదటిసారిగా హిందూపురం లేపాక్షి నడుపుదాం రమ్మని అని చెప్పాడు. తర్వాత లేపాక్షి నుంచి మళ్ళీ ఇప్పుడు హిందూపురం దగ్గర, పెనుగొండ దగ్గర, అనంతపురం డిస్టిక్లో సోమందిపల్లిలో ఈశ్వరుడు ఏ విధంగా జగత్తును సృష్టించి తర్వాత రాజు చేత ఆ ఒక కార్యం ఏ విధంగా నడపబడుతుందో అదేవిధంగా ఈ భగవద్గీత మహాసభలకి ఆద్యం పోసినవాడు ఈశ్వరప్పనైతే సోమందిపల్లిలో నాగరాజన్న రాజు ఈ కార్యాన్ని నడిపిస్తున్నాడు. నాకు చాలా ఆనందం ఉంది. పరమాత్ముడు అందరికీ భగవద్గీత సులభంగా దాని యొక్క సారాంశాన్ని తెలియజేసి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరిలో అంటే సర్వమానవాళికి ఉపయోగపడే విధంగా చేయడమే భగవద్గీత ఈ మహాసభల యొక్క లక్ష్యం. చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే భగవద్గీత అంటే కేవలం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు, లేకుంటే భగవద్గీత కేవలం బ్రాహ్మణులకు, భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత శ్రీకృష్ణుడు మీరు 18 అధ్యాయాలలో ఎక్కడే కానీ హిందువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, భారతీయులకు కానీ ఆయన చెప్పలేదు. సర్వమానవాళికి అని చెప్తూనే వచ్చాడు. మానవుడు ఉద్దేశించి వచ్చాడు. అంటే భగవద్గీత కేవలం భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచంలో విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనిషి రూపంలో ఉద్ధరించడానికి వచ్చింది భగవద్గీత. మరి కృష్ణుడు చెప్పింది కేవలం భగవద్గీత అర్జునుడికైనా అంటే అర్జున రూపంలో ఉన్న సర్వమానవాళికి అర్థం. పరమాత్ముడు అర్జుని నిశగా తీసుకొని ప్రతి ఒక్క మానవాళికి అంటే బాల్య దశ నుంచి యవ్వన దశ మరియు గృహస్థాశ్రమం ఉండే వాళ్ళకు, బ్రహ్మచార్యం ఉండే వాళ్ళకి, సన్యాసాశ్రమం ఉండే వాళ్ళకి, మరి వానప్రస్థాశ్రమం ఉండే వాళ్ళకి పూర్తిగా వైరాగ్యం తీసుకొని కేవలం పరమాత్ముణ్ణి మనసులో స్మరిస్తూ బుద్ధి యందు పరమాత్ముణ్ణి స్థిరంగా నిలుపుకున్న యోగులు, సిద్ధులు, సన్యాసాశ్రమం తీసుకున్న గురువులు అందరికీ భగవద్గీత ఉపదేశించబడింది. మరి మనం చూస్తూనే ఉంటాం చాలా చోట్ల భగవద్గీత చనిపోయి వెళ్తున్న వ్యక్తి ముందర భగవద్గీత చేస్తూ ఉంటారు. దాని యొక్క ఇంకో అర్థం ఏమిటంటే, రే నాయనా, మీరు బతికున్నప్పుడు ఎలాగూ భగవద్గీత చదవలేదు, కనీసం పోయేటప్పుడన్నా వినరా నాయనా అని అర్థం. అది అంతేగాని భగవద్గీత చనిపోయే శరీరం ముందర పెట్టేది కాదు. భగవద్గీత 18 అధ్యాయాలు లేకుంటే మహాభారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఏ గ్రంథాలైనా, ఏ వేదాలైనా, ఉపనిషత్తులైనా, శాస్త్రాలైనా ఏం చెప్తాయంటే, 1 తత్వము, 2 హితము, 3 పురుషార్థం. తత్వం అంటే తత్, అది ఏది ఎప్పుడూ ఉండేది. ఈరోజు మనం ఉంటాం, 100 సంవత్సరాల తర్వాత ఉన్నాం. ఇప్పుడు పుట్టాం కానీ అంతకుముందు మనం లేము కదా. కానీ ఎప్పటికీ ఉండేది ఒకటి ఉంది. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఎప్పటికీ ఒకటి ఉండేది. అందుకే మన వాళ్ళు ఓం తత్ సత్ అంటారు. తత్ అంటే అది, సత్ అంటే ఎప్పటికీ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది పరమాత్మ యొక్క తత్వం. అందుకే తత్వం అంటే ఏది ఆత్మ గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి తెలిపేది తత్వం. మరి హితం అంటే మనము ఏది తెలుసుకోవాలనో, ఏది తెలుసుకొని మనిషి యొక్క జీవన ఉద్ధారణ జరుగుతుందో, ఆ యొక్క జీవి ఉద్ధారణ జరుగుతుందో అది హితం. అంటే మనం దాని ద్వారా ఏమి తెలుసుకుంటే ఒక మనిషి ఉపయోగ పొందుతాడో దానికి హితమని. మరి పురుషార్థములు అంటే
పురుష అంటే కేవలం ఒక పురుషుడికి అర్థం కాదు. సంస్కృతంలో పురుష అంటే పురు అంటే శరీరం, షా అంటే తీసుకున్నవాడు, ఉండేది అక్కడ. అర్థము అంటే మనం ఏ ఒక కోరికను ఒక కామ్యాన్ని అడ్డించి చేసేది అర్థమైన పురుష అర్థం. అంటే శరీరం తీసుకున్న ఏ జీవికైనా, ఒక జీవి శరీరం తీసుకున్న తర్వాత అది ఏ అర్థాన్ని అభిలాషించి ఏ కార్యమైతే చేస్తుందో దాన్ని పురుషార్థం అంటారు. ఈ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అట్లా ఉంటుంది. పురుషార్థములు అంటే మనిషికి మనకందరూ తెలిసిందే ధర్మార్థ కామ మోక్షములని. మరి ఏ గ్రంథమైనా మనకు 3 దారులు తెలుపుతుంది. ఒకటి తత్వము, ఒకటి హితము, 3 పురుషార్థములు. వీటిని తెలుసుకొని మనిషి తన జీవితాన్ని ఉద్ధరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. భగవద్గీత కూడా కృష్ణుని యొక్క ఉపదేశం కూడా అదే జరుగుతుంది. స్వామి భగవద్గీత యుద్ధ పర్వంలో అర్జునుడు విషాదం నుండి చెప్పేంత వరకు భగవద్గీత చెప్పింది తప్ప అంతకుముందు ఎక్కడ కృష్ణుడు అర్జునుడితో ఎక్కువగా ఉన్నాడు, ఎక్కువగా సన్నిహితంగా ఉన్నాడు. బయట ఏదో ఒక మైక్ ఆఫ్ చేయండి. లోపల సంవత్సరం బయట బాగా వస్తుంది. కేవలం అంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎందుకు భగవద్గీత పరిచయమైన కొద్ది రోజులు కానీ, లేకుంటే వాళ్ళు సన్నిహితంగా చాలా సంవత్సరాలు ఉన్నారు. మహాభారత యుద్ధం జరగకముందే భగవద్గీత చెప్పిండొచ్చు అర్జునికి, కానీ అప్పుడు స్వీకరించే సమయంలో లేడు అర్జునుడు. అందుకే భగవద్గీత చాలా మంది ఒక భగవద్గీతని ఒక గ్రంథం అనుకుంటారు. భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మపర్వంలో యుద్ధపర్వం జరిగేటప్పుడు 700 శ్లోకాలు భగవద్గీత చెప్పబడుతుంది. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ 574 శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. అర్జునుడి చేత 54 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు సంజయుడు కొన్ని శ్లోకాలు చెప్పబడుతుంది. మహాభారతం 18 పర్వాలలో వచ్చే భీష్మ పర్వంలో భాగమే భగవద్గీత. మరి భగవద్గీత ఎందుకు చదవాలి అంటే మనకున్న వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, బ్రహ్మ సంహిత ఇవన్నిటిని చదవాలంటే మనం ఒక గురువుని ఆశ్రయించాలా, సంస్కృతం తెలుసుకోవాలా. అది మనకు దాన్ని పెద్దలు 2గా విభజించారు. ఒకటి విద్య, ఒకటి అవిద్య. విద్య అంటే ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకునేదాన్ని, జ్ఞానాన్ని తెలుసుకునేదాన్ని విద్య అంటారు. అంటే సూక్ష్మంగా మన శరీరం లోపల ఆత్మ ఉందని మనకు తెలియకోకుండా దానిని మనం చాలా మంది ఏమంటారంటే ఈ సంసారం నుంచి బయటపడే స్వామి అని అడుగుతుంటారు చాలా మంది. సంసారం నుంచి బయటపడేయడం అంటే భార్య బిడ్డల నుంచి కానీ, ఇంట్లో నుంచి కానీ బయటపడేయడం కాదండి. సంసారం అంటే సంసారం. ఏది సంసారం అంటే ఈ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకోకుండా ఉండడం అజ్ఞానం, తెలుసుకోవడం జ్ఞానం. మరి మనకు తెలియకుండా ఎందుకు ఉంది అంటే ఈ శరీరము ఆత్మ 2 కలపబడింది బాగా. ఆత్మ అనేది కేవలం ఒక ప్రదేశంలో లేదు, మొత్తం శరీరం అంతా ఆవరించింది, దాన్ని ఆత్మ అంటారు. మరి అప్పుడు మనకి ఎందుకు అర్థం కాలేదు అంటే మనం చేస్తున్న కర్మల చేత, పూర్వజన్మలో మనకున్న కర్మల చేత, ఇప్పుడున్న కర్మల చేత. కర్మ అంటే తెలుగులో పెద్ద కర్మ, చిన్న కర్మ కాదు. కర్మ అంటే సంస్కృతంలో పని అని అర్థం. పని అంటే కర్మలు అంటే కోరికలు. మనం ఒక ఉద్యోగం గురించి కానీ, ఇంట్లో విషయాల గురించి కానీ, బయట వ్యక్తుల గురించి కానీ రకరకాలుగా మన మనస్సు ఆలోచించి
సంకోచితం అయిపోయాడు. ఏ విధంగా అంటే ఒక విద్యార్థి పరీక్షకు వెళ్ళింటాడు, చదువుకొని ఉంటాడు, అన్ని అధ్యాయులు చదువుకొని ఉంటాడు. ఆ సమయానికి తను గుర్తుకు రాకుండా ఉంటుంది. ఎందుకు? అంతకుముందు రాత్రి చూసిన క్రికెట్ మ్యాచ్ ఏం చూస్తుంది, ఆ క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయిందన్న బాధ, ఆస్ట్రేలియా గెలిచిందన్న బాధ, కోపము. ఈ కోపం చేసి ఏం చేస్తుంది, రాత్రి చదవాల్సిన సమయాన్ని చదువుకోకుండా అంతకుముందు చదివేది కొద్ది గుర్తుకుండి తెల్లారికి ఆ పేపర్ చూసిన వెంటనే ప్రశ్నాపత్రంలో ఆ ప్రశ్న తెలిసి ఉంటుంది, కానీ సమాధానం రాయలేడు. ఎందుకు రాయలేడు అంటే చదవాల్సిన సరిగ్గా చదవలేక. తల్లిదండ్రులు గురువులు చెప్తూ ఉంటారు, మీకు పరీక్ష ఉంది, త్వరగా చదవండి చెప్తారు. కానీ నిర్లక్ష్యం చేయడం ద్వారా, మిగతా విషయ వాంఛల ద్వారా విద్యార్థి ఏ విధంగా తను చదివిన దానిని గుర్తు పెట్టుకోకుండా ప్రశ్నాపత్రంలో రాయక తికమకబడి తను పూర్తిగా మరిచిపోయేటో, అదే విధంగా మనం కూడా కొన్ని పూర్వజన్మల, కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ మానవ శరీరం వచ్చింటుంది మనకు. అప్పుడు పూర్వజన్మలో ఉన్న వాసన, ఇప్పుడున్న విషయ వాంఛల చేత, అజ్ఞానము మాయ చేత లోపల ఉన్న ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోకుండా ఉంటాం. అందుకే మాయ ఏం చేస్తుంటుందంటే శరీరం బాహ్య విషయ వాంఛల కోసమే పరిగెత్తులు చేస్తుంటుంది. మరి ఇంతమంది భగవద్గీత మహాసభలని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎందుకు అదృష్టం కలిగింది అంటే, పూర్వంలో మన యొక్క ఎక్కడో చోట పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ భగవద్గీత అంటే మనకు తెలియని ఒక అనురాగం కలిగింది దానిపైన. అది ఖచ్చితంగా తెలుసుకోవాలని పరమాత్మ మనం ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా భగవద్గీత ద్వారా లేకుంటే భాగవత మహాభారత ద్వారా తెలుసుకునేది దాన్ని జ్ఞానం ఉంటుంది, దాన్ని విద్య అంటారు. ఈ విద్య ద్వారా పరమాత్మ ఎవరు, ఆత్మ ఎవరు, ఈ శరీరాలు వస్తుంటాయి. అనుకోకుండా 10 సంవత్సరాలకే వెళ్ళిపోతుంటుంది, అనుకోకుండా 50 సంవత్సరాలకు వెళ్ళిపోతుంటుంది. మీరు కరోనా సమయంలో చూసి ఉంటారు, అనుకోకుండానే అంతవరకు బాగుంటాడు, కొద్ది వారానికి వెళ్ళిపోయింటాడు. చాలా మందికి మనసులో సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు ఒక వ్యక్తి, బాగున్న వ్యక్తి ఎందుకు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాడు? భగవద్గీతలో స్పష్టంగా ఉంది. పైగా ఏ జ్ఞానమైతే మనం తెలుసుకుంటామో, ఏ విద్య ద్వారా తెలుసుకుంటామో, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత, పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ జీవి ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఈ శరీరం మానవ జన్మ ఎందుకు తీసుకునేది. మీకు గమనిస్తే జంతువులు కూడా మనలాగే ఉదయం నిద్ర లేచి ఆకలి ఉంటే భోజనం చేస్తాయి, నిద్ర వస్తే నిద్రపోతుంది. స్త్రీ పురుషులు ఏ విధంగా సంభోగం చేసి మనం వివాహం చేసుకొని భార్య బిడ్డలు కంటామో, అదేవిధంగా ఆవులు కానీ ఎనుములు కానీ మిగతా జంతువులన్నీ కూడా వాటికి కూడా బిడ్డలు పుడుతున్నాయి. అవి కూడా గడ్డి తింటున్నాయి, మనం కూడా భోజనం చేస్తున్నాం. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. అవి దాని యొక్క వయస్సు పెరిగే కొద్దీ ముసలైపోతాయి, మనం కూడా ముసలాలైపోతాం. కాలం వచ్చిన తర్వాత శరీరం కూడా పడిపోతుంది, జంతు శరీరం పడిపోతుంది, మన శరీరం పడిపోతుంది. మరి తేడా ఏమిటి? పరమాత్ముడు ఏదో ఒక తత్వం, దాని యొక్క ప్రయోజనం ఉంటేనే కదా మానవ యొక్క శరీరం తీసుకుంటుంది. లేకపోతే శరీరం ఎందుకు మానవ శరీరం తీసుకుంటాం? మనం కూడా జంతువులకు ఉంటే, మనం ఎంతో ఆరాధించే గోవును కూడా గుడిలో ఎక్కువ తీసుకున్నాం. మీరు గమనిస్తే సనాతన ధర్మంలో గోవు చేత చాలా పూజింపబడుతుంది. మరి దాన్ని గుడిలో తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించలేం. అది హరి అని పిలిచలేదు, కృష్ణ అని పిలిచలేదు, రామా అని పిలిచలేదు. మరి మనిషికి మాత్రమే ఆ గొంతుకు ఎందుకు ఇచ్చాడు, ఈ బుద్ధి ఎందుకు ఇచ్చాడు, ఈ మనస్సు ఎందుకు ఇచ్చాడు, ఈ చూపు ఎందుకు ఇచ్చాడు? జంతువులు కూడా ఉన్నాయి, వాటికి ఉన్నాయి, మనకు ఉన్నాయి. తెలుసుకోవడమే దాని యొక్క తత్వం, తెలుసుకోవడమే విద్య, తెలుసుకోకుండా ఉండడమే అవిద్య. దాన్నే జ్ఞానము అజ్ఞానము అంటారు. అవిద్య అంటే భౌతికంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి చదువు నేర్చుకొని, ఆ చదువు ద్వారా తన యొక్క శక్తి కొలది, తన యొక్క ప్రదర్శన కొలది ఉద్యోగాలు తెచ్చుకొని, ఆ ఉద్యోగం ద్వారా లేకుంటే వ్యాపారం ద్వారా, వ్యవసాయం ద్వారా డబ్బులు సంపాదించి
భౌతికంగా శరీరాన్ని పోషిస్తాడు. దీన్ని అవిద్య అంటారు. విద్య అంటే లోపల ఉన్న కంటికి కనబడని ఆత్మతత్వాన్ని, విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి దాన్ని విద్య అంటారు. బయటికి కనిపించే ఈ అందమైన శరీరానికి, దీన్ని పోషించడానికి, కంటికి కనిపించబడే ఈ ప్రకృతిని తెలుసుకోవడానికి దాన్ని అవిద్య అంటారు. మరి విద్య అవసరం లేదా, అవిద్య అవసరం లేదా అంటే విద్య అవసరము, అవిద్య అవసరం. ఎలా అంటే మనం కేవలం అవిద్య మాత్రమే తెలుసుకుంటే డబ్బులు సంపాదిస్తాం, మిద్దెలు కడతాం, కోట్లు సంపాదిస్తాం, బిడ్డలు కంటాం, బిడ్డల ద్వారా మళ్ళీ మన ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఇంకా మరి జంతువులకు మనుషులకు ఏదో ఒక తేడా ఉండాలి కదా. ఎందుకు రా ఈ మనిషి వస్తున్నాడు పోతున్నాడు, ఏదో ఒక అర్థం లేకుండానే మనిషిని తీసుకున్నాడు, అర్థం ఉంటుంది కదా. మరి దాన్ని తెలుసుకోవడమే విద్య. ఆ విద్య ద్వారా తెలుసుకున్న విద్య ద్వారా, అవిద్య ద్వారా శరీరాన్ని పోషించుకొని విద్య ద్వారా ఏ జీవి అయితే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఈ మానవ శరీరాన్ని తీసుకొని తన యొక్క ఉనికిని తెలుసుకొని ఎక్కడికి చేరాలో చేరుకోవడమే విద్య. ఎలాగంటే అవిద్య ద్వారా ఒక చిన్న పిల్లవాడు అనుకోకుండా ఒక 10 ఏళ్ల వయసులో తప్పిపోయింటాడు. ఎక్కడ ఒక జాతరలో కానీ ఎక్కడ తప్పిపోయింటాడు. తప్పిపోయి అనుకోకుండా వేరే ఒక యజమాని దగ్గర పని చేసుకుంటూ తన ఉదరాన్ని పోషించుకుంటుంటాడు. ఆ రోజు వాడు 3 పూట్ల చపాతీ, పరోటా, ఆ పప్పు చారు తింటూనే వాడు ఆనందం ఉంటాడు. అప్పుడప్పుడు చలనచిత్రాలు చూసుకుంటూ ఆ 2 బట్టలు తీసుకుంటూ ఆనందంగా ఉంటాడు. కానీ ఆ పిల్లవాడు ఎవడని, ఒక రాజ్యానికి రాజైన కుమారుడు యువరాజు. జాతరలో ఒక పండుగలో తప్పిపోయి ఒక యజమాని దగ్గర తన యొక్క ఉనికిని మరిచిపోయి, తండ్రి తన రాజు, చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుంది, రాజు అధికారంలో ఉన్నాడు మా తండ్రి, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నేను సుఖాన్ని పొందగలిసిన వాడిని ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళు పెట్టే ఒక దాన్ని ఏమంటారు, సర్దికూడు అంటే రాత్రి భోజనాన్ని లేకుంటే యజమాని ఏ తిండి ఆహారం పెడితే తింటూ ఉంటాడు. కానీ అదే నిజమైన సంతోషం అనుకుంటుంటాడు. ఈ పరోటాలే బాగుందిరా, ఈ చపాతీలే బాగుందిరా, ఈ చిత్రాలే బాగున్నాయి, ఈ బట్టలే బాగున్నాయి అంటాడు. కానీ నిజమైన వాడు ఎవడా పిల్లవాడు, ఒక యువరాజు కుమారుడు తప్పిపోయి ఇక్కడికి వచ్చాడు. మరి తన ఉనికి తెలుసా అంటే తెలియదు. మరి అక్కడి అదే రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు కానీ ఒక తెలిసిన వాళ్ళు ఆ పిల్లవాడిని చూసి, ఏరా నాయన ఇక్కడ నువ్వు ఎందుకు, నీకేం కర్మ ఇక్కడ నువ్వు ఈ పని చేసుకుంటూ యజమాని దగ్గర పని చేసుకుంటూ ఆ పని వచ్చిన సంపాదనతో బట్టలు పెట్టించుకుంటూ ఆ భోజనం తింటున్నావు, నువ్వు రాజు కుమారుడివి, సాక్షాత్తుగా కొన్ని రాజ్యాలకి అధిపతి అయిన మీ నాన్నగారు నీకోసం వెతుకుతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అష్టైశ్వర్యాలు భోగించాల్సింది నువ్వు కష్టపడుతున్నావు ఎందుకు అంటాడు. అప్పుడు తన ఉనికిని తెలుసుకొని తిరిగి రాజ్యానికి వెళ్ళి అక్కడ నిజమైన సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తుంటాడు. అట్లే మనం కూడా కొన్ని కోట్ల సంవత్సరాల జన్మ నుంచి పరమాత్మ తత్వం నుంచి పడిపోయి వచ్చేసాం. ఇక్కడికి తప్పిపోయి వచ్చాము. ఎక్కడి నుంచి? మన తండ్రి పరబ్రహ్మమైన శ్రీకృష్ణ భగవాన్ నుంచి తప్పిపోయి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇదే నా నిజమైన ఉనికి అనుకుంటాం. లోపల ఒక నిజమైన ఉనికి ఉంది. ఎవడిని నేను లోపల ఆత్మని. ఈ ఆత్మ ఎవడికి బంధువు? పరమాత్మనికి నేను బంధువుని. కృష్ణుడు ఏమంటాడు? పితాహమస్య జగతో మాతా దాత పితామహ అంటాడు. రే నాయనా, ఈ సమస్త చరాచర సృష్టికి తండ్రి నేనే, తల్లిని నేనే, పోషించువాడు అన్నాడు. మరి తండ్రి తల్లి అనేటప్పుడు మనం ఎవరి బిడ్డలం? భగవంతుని బిడ్డలం. మరి భగవంతుని బిడ్డలమైనప్పుడు మనం ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాం? ఒక రాజకుమారుడు తప్పిపోయి, జాతరలో తప్పిపోయి తన ఉనికిని తెలుసుకోకుండా ఒక యజమాని దగ్గర బట్టల షాపులో పని చేసుకుంటూ దొరికిన ఆధారంతోనే తృప్తి పొందుతూ నిజమైన తన ఉనికిని తెలుసుకోకుండా ఏ విధంగా మాయలో పడి ఉన్నాడో, అదే విధంగా మనం కూడా పరమాత్మ నుంచి విడిపోయి ఆత్మతత్వం తెలుసుకోలేక ఈ పైన కనబడే నిజమైన శరీరం నిజమే అనుకుంటున్నాం.
నాయన ఈ శరీరం ఇది కాదురా నాయన, లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మ నువ్వు తెలుసుకుంటున్నారు. మరి ఎట్లా తెలుసుకుంటావు? అది మనం తెలుసుకునే వాళ్ళం కాదు, తనకై తను ప్రకాశించాలి. ఆత్మ అనేది తనకై తను ప్రకాశించాలి. ఏ విధంగా ప్రకాశించాలి? విద్య ద్వారా ప్రకాశించబడుతుంది, మనం సాధన చేయంగా ప్రకాశపడుతుంది. అందుకే కృష్ణుడు అర్జునికి ఆత్మత్వాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, కర్మను అంతా బోధించేదే భగవద్గీత. భగవద్గీత మహాభారతంలోది. మీ అందరికీ భగవద్గీత చాలా సుపరిచితమే. ఘంటసాల గారు ఆయన యొక్క మాధుర్యమైన వాక్కుతో చాలా మందికి తెలుగు వారి ముఖ్యంగా రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయి ఆయన యొక్క భగవద్గీత, ఆ యొక్క గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అంటే మహాభారతంలో, భీష్మపర్వంలో, యుద్ధ పర్వంలో వచ్చేది భగవద్గీత. అర్జునికి కృష్ణుడు బోధించేది భగవద్గీత. అది ఆ భగవద్గీత ఎవరి చేత రచింపబడింది? వేదవ్యాసుని చేత రచింపబడింది. వేదవ్యాసుడు ఎవరి కుమారుడు అంటే పరాశరి కుమారుడు. మనం అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అయ్యా, ఈ వ్యాసుడు ఎవరయ్యా? ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ఈనాడు వార్త రచించినట్టుగా ఏమన్నా వీలే ఒక సామాన్యుడా? కాదు కాదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు రూప అంశ. ఆయన మన కోసం ఒక వ్యాసుడిగా వచ్చి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలను, వేదాలను, ఉపనిషత్తులను, ధర్మశాస్త్రాలను, తర్వాత ధర్మశాస్త్రాలను, భగవద్గీతను, మహాభారతాన్ని పాపం వీళ్ళు కలియుగంలో జ్ఞానం తెలుసుకోలేరా? వీళ్ళందరికీ జ్ఞానాన్ని తెలుసుకునే విధంగా నేను బోధించాలని వేదాల ద్వారా, వేదాలు చదువుకోవడానికి కలియుగంలో కష్టం. ఎందుకంటే ఉదరణ పోషణ చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి. ఈ సమయంలో నువ్వు స్కూల్కు వెళ్ళి A+B²+A²+B² + 2AB చదువుతావా? వేదాలలో వెళ్ళి అహం బ్రహ్మాస్మి చదువుతావా? ఎందుకంటే నువ్వు సికింద్రాబాద్కు వెళ్తే బెంగళూరుకు వెళ్ళలేవు, బెంగళూరుకు వెళ్తే సికింద్రాబాద్కు వెళ్ళలేవు. నువ్వు మరి నువ్వు వేదాన్ని తెలుసుకున్నప్పుడు మరి అదే ఒక స్కూల్లో వెళ్ళి నువ్వు ఇంటిగ్రేషన్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ద్వారా కేవలం అంటే ఉదర పోషణ మాత్రం జరుగుతుంది, డబ్బులు సంపాదించగలుగుతాం. మరి వేదాన్ని ఏదైనా తెలుసుకోగలుగుతాం. అందుకే పరమాత్మ మన పైన జాలి చూపించి పాపం వీళ్లకు ఎక్కువ సమయం సరిపోదు. ఎందుకంటే భార్యను పోషించాలా, బిడ్డలు పోషించాలా, వీధిలో ఉన్న బంధువులు అందరి చేత మెప్పు పొందాలా, సమాజంలో నేను అని నిరూపించుకోవాలంటే ఈ విషయ వాంఛనలు తిరుగుతుంటారు పాపం వీళ్ళు. కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మద మాత్సర్యానికి లోనవుతుంటారు. ఇంత సమయంలో దీనికోసం వెంపలాడుతుంటే వీనికి వేదాంత ఉపనిషత్తు ఎక్కడ ఉపయోగపడుతుంది పాపం అని వ్యాసుడు ఏం చేశాడు? మహాభారతం రచించాడు. మహాభారతం ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతాం? యుక్తాయుక్తం తెలుసుకోగలుగుతాం. ఏది మంచి, ఏది చెడు, ఎదుటివాడు మనల్ని మోసగిస్తున్నాడా లేదా, ఎదుటివాడు మనతో నటిస్తున్నాడా, వీడు బంధువు అని నిజంగా వీడు బంధువా రా బంధువా, వీడు స్నేహితువా మిత్రువా. స్నేహితుడు అంటే కొద్ది రోజులు ఉండేవాడు, మిత్రుడు అంటే మితం నుంచి నేను వృత్తంలో తీసుకొని పోయాడు. అంటే నువ్వు తప్పు చేస్తే రే నాయన నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పపైన అవసరమైతే కొట్టి కూడా నేను మార్చేవాడు మిత్రుడు. స్నేహితుడు అంటే నీకు ఎక్కడో రైల్లో ఎక్కడో ప్రతిమితరు వెళ్ళిపోతుంటారు. మిత్రుడంటే నువ్వు దుర్మార్గుడిపై చెడు మార్గంలో వెళ్తుంటే నిన్ను సన్మార్గంలో తీసుకువెళ్ళి నీ తప్పు అని చెప్పేవాడు నిజమైన మిత్రుడు. స్నేహితులు అంటే ఎంతో మంది ఉంటూ ఉంటారు. వాళ్ళు నువ్వు స్కూల్లో చదువుతూ ఉంటావు, తర్వాత పాఠశాలలో, కాలేజీలో, ప్రయాణంలో, బస్సులో, ట్రైన్లలో ఎక్కడైతే పరిచయం అవుతుంటారు. ఆ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, మీరు ఫేస్బుక్ లైవ్లో కాంటాక్ట్లో ఉంటారు. అది స్నేహం. అది కొద్ది రోజులు ఉండే మాత్రమే. మిత్రుత్వం అంటే ఎల్లవేళలా
నీకు సమస్య ఉందని నువ్వు చెప్పకుండా నీ గురించి తెలుసుకొని నీకు 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 సహాయం చేసేవాడు మిత్రుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు మిత్రుడు. ఒకవేళ నువ్వు చెడు మార్గంలో పడిపోతుంటే నిన్ను సరిదిద్దేవాడు నిజమైన మిత్రుడు. అటువంటి వాళ్ళు పోగొట్టుకోకూడదు. భగవద్గీత మహాభారతం ఇన్ని ఎందుకున్నాయంటే చాలా మంది సందేహపడుతుంటారు. ఎందుకు ఈ వేదాలు ఉన్నాయి, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని ధర్మశాస్త్రాలు, ఈ భాగవతం, రామాయణం, మహాభారతం అంటారు. రామాయణం మనోధర్మం నేర్పుతుంది. మనోధర్మం అంటే మనసుకు బుద్ధి నేర్పుతుంటుంది, ధర్మం నేర్పుతుంటుంది. ఎట్లా? భార్యతో ఏ విధంగా ఉండాలా, బిడ్డలతో ఏ విధంగా ఉండాలా, తండ్రితో ఏ విధంగా ఉండాలా, సంఘంలో ఏ విధంగా ఉండాలా, నువ్వు ధర్మ మార్గంలో ఏ విధంగా నడుచుండాలనేది రామాయణం నేర్పుతుంది. భాగవతం బుద్ధి ధర్మం నేర్పుతుంది. భాగవతం ద్వారా మనకు అంటే మన బుద్ధి ఏం చేస్తుంటుంది, నా బుద్ధి సరిగ్గా పనిచేయలేదు అంటారు. ఇది మంచి చెడు అని తెలిసి కూడా మనసు చేత ఆకర్షింపబడి మనసు చేత దానికి బానిసైపోయి బుద్ధి చెడు పనులు చేస్తూ ఉంటుంది. తను చేసిన పని సరైనదా కాదా అని తెలుసుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందుకు భాగవతం ఏం నేర్పుతుందంటే బుద్ధిని స్థిరంగా దేని ద్వారా, భక్తి ద్వారా నేర్పుతుంది. రామాయణం ధర్మం నేర్పుతుంది, భాగవతం భక్తి నేర్పుతుంది, మహాభారతం మీకు యుక్తి నేర్పుతుంది, సమాజంలో ఏ విధంగా ఉండాలి. భగవద్గీత అన్ని వేదం ఏం చెప్తుందో, ఉపనిషత్తు ఏం చెప్తుందో, రామాయణం, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు, ధర్మశాస్త్రాల సారాంశం అంతా దీంట్లో పరమాత్ముడు నిగూఢంగా చేకూర్చి పెట్టాడు. దీంట్లో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, యుక్తాయుక్తం ఉంటుంది, తర్వాత పరమాత్మను తెలుసుకునే ఆత్మతత్వం తెలుసుకునేది ఉంటుంది. అందుకే గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రహస్య శాకమరతిక్షాంతిం కృష్ణాభ్యుద్భయభక్తి పుష్పసురభిం. అంటే భగవద్గీత అనేది గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం. నాయన భగవద్గీత అనేది కల్పవృక్షం. కల్పవృక్షం అంటే భాగవతం కూడా కల్పవృక్షం చెప్తారు, భగవద్గీత కూడా కల్పవృక్షం అంటారు. అంటే ఏ విధంగా అంటే ఒక చెట్టు కేవలం మామిడి చెట్టుని ఇస్తుంది, మామిడి పండుని ఇస్తుంది, మరియు ఆపిల్ పండుని ఇస్తుంది. కానీ భగవద్గీత కల్పతరు అంటే కల్పవృక్షం అనేది పైలోకంలో ఉంటుంది, గోలోకంలో, వైకుంఠ లోకంలో ఉంటుంది. ఆ కల్పతరు, ఆ వృక్షం ఏం చేస్తుందంటే మనం ఏ కోరిక నెరవే కోరిక అనుకుంటే ఆ కోరిక ఇస్తుంది. మీరు బంగారు అడగండి, వజ్రాలు అడగండి, ఉదర పోషణకు రకరకాల తిండు బండాలు అడగండి, రకరకాల వస్త్రాలు అడగండి, రకరకాల యంత్రాలు అడగండి, ఏవైనా ఇస్తుంది. అది కల్పతరు. అందుకు మీరు భగవద్గీత ద్వారా చేయడం ద్వారా, పరమాత్మ పట్టుకోవడం ద్వారా నీవు ఆధ్యాత్మికంగా వృద్ధి పొందుతావు, భౌతికంగా నువ్వు సంపాదించాల్సిన ఆర్థికంగా వృద్ధి పొందుతావు. పైగా శంకరాచార్యుడు చెప్తాడు, భగవద్గీత కించద ధీత గంగాజలవ కనిక పీత సకృతపి ఏన మురారీ సమర్చ క్రియతే ఏన యముడితో యమేన చర్చ అంటాడు. అంటే భగవద్గీత కించది ధీత. నాయన భగవద్గీతలో కొద్దిగా సారాంశాన్ని తెలుసుకోవరా. భగవద్గీతలో 2 లైన్లు 2 పదాల రోజు ఒక్క శ్లోకం తీసుకుని దాని యొక్క భావం తెలుసుకోరా. గంగాజలవ కనికా పీత, గంగాజలంలో కొన్ని నీళ్లు తాగురా నాయన. గంగాజలంలో స్నానం చేయ, ఆ గంగాజలంలో కొన్ని నీళ్లు తాగు. తర్వాత సకృతపి మురారి సమర్చ అంటాడు. అంటే మురారికి, శ్రీకృష్ణుడికి కొద్దిసేపైనా 24 గంటల్లో కొద్దిసేపైనా పూజ చేయరని చెప్తుంటారు. ఆ విధంగా చేయడం ద్వారా మాకేం ఫలం అంటే క్రియతే తస్య యమేన చర్చ. ఎవడైతే భగవద్గీత రోజు చదువుతూ ఉంటాడో, భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుంటూ ఉంటాడో, అర్థం చేసుకుంటూ తన జీవితాన్ని మలుచుకొని ఆ మార్గంలో వెళుతూ ఉంటాడో, మరియు గంగాజలాన్ని ఎవరైతే తాగుతాడో, ఎవరైతే ప్రతినిత్యము మురారి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుని ఎవరైతే ధ్యానం చేస్తూ, పూజ చేస్తూ, భజిస్తూ ఉంటారో వారికి యమునితో చర్చే లేదు. యముడంటే ఎవడు? మృత్యువు. పుట్టిన ప్రతి బిడ్డ ఈ ముక్కు దగ్గర ఉంటుంది, శ్వాస లోపలికి పోయి ఆగిందా అయిపోయాయి.
బయటకు వచ్చి లోపల పోలేదా అంతే. అంటే శిశువు జన్మించిన వెంటనే మృత్యువు వెంటనే ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే భాగవతంలో కౌమారే ఆచరే ప్రజ్ఞ ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుష్య జన్మ తద్ అదపి తద్ అధ్రువం అంటాడు. తదపి తద్ అధ్రువం తదార్థం అంటాడు. హరి ఓం. ఓకే. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అక్కడున్న వారి యొక్క మిత్రులతో చెప్తుంటాడు ఏమని, కౌమారే ఆచరేత్ ప్రజ్ఞ ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుష్య జన్మ తదపి తదధ్రువం తదార్థం అంటాడు. రాక్షస మిత్రులారా, కౌమారే ఆచరేత్ ప్రజ్ఞ అంటే ఎవరైతే చిన్నతనం నుంచి బాల్యతనం నుంచి ఎవరైతే భాగవతాన్ ధర్మ ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకునే భాగవత ధర్మాన్ని తెలుసుకుంటారో వారే నిజమైన పండితులు, జ్ఞానులు, బుద్ధిలు అంటారు. కేవలం 60 సంవత్సరాల్లో తెలుసుకున్నంత మాత్రాన నీ యొక్క జీవితాన్ని మార్చుకోలేము మనం. 60-70 సంవత్సరాల్లో భగవద్గీత తెలుసుకొని రామాయణం తెలుసుకున్న తర్వాత నువ్వు శ్లోకం చదవలేవు. ఎలా? కంటి చూపు పనిచేయదా 60-70 సంవత్సరాల్లో? నాలిక సరిగా పనిచేయదు, మాట సరిగా మనకు రాదు, శరీరం సరిగా కూర్చోదు. ముందు పుస్తకం పెట్టుకుంటే సరిగా కనపడదు, చదవాలంటే శరీరం సహకరించదు, తిన్న ఆహారం సహకరించదు. మరి నువ్వు 60-70 ఏళ్ళ వయసులో అంతా రిటైర్డ్ అయిపోయినాక భగవద్గీత చదువుతానంటే అంతవరకు నువ్వు ఉండాలి కదా. నువ్వు ఎప్పుడు ఉండవో, తీసుకున్న టీవీకైనా గ్యారెంటీ ఉంటుంది కానీ పుట్టిన జీవికి గ్యారెంటీ ఉండదు. అది ఆవైనా సరే మనిషి అయినా సరే ఎవరికైనా గ్యారెంటీ ఉండదు. పరమాత్ముడు దానికి ఒక ఇన్ని సంవత్సరాల టైం పీరియడ్ రాసి పెట్టింటాడు. ఆ తర్వాత వారంటీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండదు. మరి నీకు తెలియనప్పుడు ఏం చేయాలి? శరీరం ఎన్ని రోజులు ఉంటుందో పుట్టిన 5 సంవత్సరాల నుంచి నువ్వు భాగవతాన్ని స్టార్ట్ చేయాలి. అందుకే మన వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా గుడిలోకి తీసుకొని వచ్చి మా రాముడికి నమస్కారం చేయి, కృష్ణునికి నమస్కారం చేయి, అమ్మ నమస్కారం చేయి. ఎందుకంటో తెలుసా? మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచే భగవద్గీత, భాగవత, రామాయణం నేర్పడం ద్వారా వాడు పెద్దయిన తర్వాత కూడా లోకానికి కంటకుడు కాకోకుండా, లోకానికి రాక్షసుడుగా మారిపోకుండా, లోక వినాశుడు కాకోకుండా కేవలం తన తెలుసుకున్న ధర్మం ద్వారా ఇంటికి ఉపయోగపడుతూ, తనకి ఉపయోగపడుతూ, సంఘానికి ఉపయోగపడుతూ నేర్పేదే సనాతన ధర్మం. అందుకే ప్రహ్లాదుడు కౌమారే ఆచరే ప్రజ్ఞ ధర్మాన్ భాగవత నిహ దుర్లభం మానుష్య జన్మ. 60-70 ఏళ్ళు చదువుతాంలే చాలా మంది అనుకుంటూ ఉంటారు. భగవద్గీత ఇప్పుడే చదవాల్సినంత అవసరం ఏముంది, భగవద్గీత తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది, 70-80 ఏళ్ళు చదువుతాంలే అంటారు. 70-80 ఏళ్ళు చదవడానికి నీకేమైనా గ్యారెంటీ ఉందా? మనకేమన్నా? చాలా మంది అనుకుంటూ ఉంటారు భగవంతుడు లేడు, ఏమీ లేదు, అంతా నేనే అంటారు. మరి నీవే అనుకున్నప్పుడు మరి నీ వస్తువు నీ చేతిలో నుంచి చేజారిపోతుంటే నువ్వు పోగొట్టుకొని ఉండాలి కదా. నువ్వు అనుకున్న విధంగానే 30 సంవత్సరాలకు యవ్వన వయసులో నీ యొక్క శరీరం కానీ, నీ యొక్క అందం కానీ, నీ యొక్క వెంట్రుకలు కానీ ముసలి జరావ్యాధి స్థితికి కానీ ముసలి స్థితికి పోలికోకపోకుండా మరి 30 సంవత్సరాలు నువ్వు ఎట్లా పెట్టుకోవచ్చు కదా.
అంటే ప్రకృతికి నువ్వేం చేస్తున్నావు? లోబడిపోతున్నావు. ఉదయం పగళ్ళు మారిపోతుంటే నీ యొక్క వయసు ఏమవుతుంది? పెరుగుతూ పోతుంటుంది. అంటే పుట్టినవాడు ఉంటాడా లేదా గ్యారెంటీ లేదు. అందుకే వాడు పుట్టినవాడు బాగున్నాడా అంటారు. ఉన్నాడండి. తర్వాత పెరిగాడా? పెరిగాడండి. ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? పెరిగిన దాన్ని శరీరం అంటారు. 30 సంవత్సరాల వరకు పెరిగిన దాన్ని శరీరం అంటారు. ఆ తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఒక స్థితికి పెరిగిపోయిన తర్వాత మళ్ళీ తరుగుతూ వస్తుంటుంది. దానికి దేహం అంటారు. మీరు గమనిస్తే 33 సంవత్సరాల తర్వాత శరీరం మార్పులు వస్తూనే ఉంటుంది. అంతవరకు ఉన్న మార్పుకు 33-30 సంవత్సరాల తర్వాత ఉన్న మార్పుకు గమనిస్తే పట్టనెత్తి రావడం, ఎంటుకలు రాలిపోవడం, తెల్ల జుట్టు రావడం, శరీరం ముడతలు పట్టడం, శరీరానికి శక్తిలో కొద్ది నశించిపోతూ ఉంటుంది మీకు తెలియకోకుండానే. మరి మన నిజంగా ప్రకృతి లేదు, భగవంతుడు లేడు నువ్వు నమ్మితే మరి నీ బాగా శక్తి దృఢంగా ఉండేది ఎప్పుడు? 30-25 నుంచి 30 సంవత్సరాల్లో. అదే వయస్సును, అదే యవ్వన స్థితిని 60-70 సంవత్సరాల్లో కూడా అట్లా పెట్టుకోవచ్చు కదా. ముసలితనం ఎందుకు పెట్టుకుంటాను? అంటే ఈ శరీరం కానీ, నువ్వు కానీ, నేను కానీ అందరం కూడా ప్రకృతికి లోనబడి ఉన్నాం. నువ్వు ఒప్పుకోకున్నా, నువ్వు విశ్వసించకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకున్నా కానీ సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, పంచవాయువులు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అష్టదిక్కులు ఉన్నారు. ఇదంతా నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరుగుతూనే ఉన్నాయి. అంటే నువ్వు ప్రకృతి చేత లోబడి ఉన్నావు. నీ శక్తి కేవలం పరిమిత మాత్రమే. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఎప్పుడైతే నువ్వు భాగవతుల ద్వారా, భక్తుల ద్వారా తెలుసుకుంటావో వెంటనే ఆచరించాలి. అంతేగాని ఈ యవ్వన వయసు స్థితిలో అంతా మనం అంతా ఆనందంగా విహారిస్తాం, ఆనందంగా తిని 60-70 ఏళ్ళ వయసు భగవతి చదవంటే కాదండి. నువ్వు యవ్వన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కౌమారే వాచన తింటున్నా అంటే చిన్నతనంలో నుంచి కూడా నువ్వు భక్తిని పెంపొందించుకోవడం ద్వారా రామాయణంలో రాముడు 12 ఏళ్ల వయసుకే దశరథ మహారాజు విశ్వామిత్రుడు వచ్చిండు, నాన్న నువ్వు వెళ్ళు, విశ్వామిత్రుడి చేత ముని చేత వెళ్ళి ఆ యాగాన్ని రక్షించమంటే 12 ఏళ్ల పిల్లవాడు ఆ 13 ఏళ్ల వయసులో అరణ్యాసి వెళ్ళి రాజు కుమారుడు మరి అక్కడ వెళ్ళి దేని మీద అనుకున్నాడు? దర్భలపై అనుకున్నాడు. మరి మన పిల్లవాళ్ళు బాగా డబ్బులు సంపాదించిన పిల్లవాళ్ళు ఎవరైనా ఒక సాధువు వచ్చి నాయన ఈ సాధువుతో వెళ్ళి ఆయన యజ్ఞం చేసుకుంటాడు, ఆయన భగవతి చదువుకుంటాడు, ఆయన బట్టలు ఉతుకుతూ ఆయన కొద్ది సేవ చేసుకుంటే ఒక కోటీశ్వరుడు బిడ్డ మనం పంపించగలుగుతామా? మనమే కోటీశ్వరుడు మనం బిడ్డ పంపించగలుగుతామా? మరి రావని ఏం జరుగుతుంది? నీ కోటీశ్వరతత్వం ఎంతరా? రామునికి ఉందరా? నీ ఆస్తి ఎంత? దశరథుని ముందరా? నీ శక్తి ఎంత? రాముని ముందరా? నీ జ్ఞానం ఎంత? రాముని ముందరా? మరి రాముడు ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువు అవతారం తెలుసు మనకు, కానీ ఆయన చెప్పడం నేను నరునిగానే వస్తా, దశవచ్చ సహస్రాన్ని అంటాడు. 14,000 సంవత్సరాలు నేను కేవలం నరుడిగానే వస్తా చెప్పాడు. మరి నరుడుగా ఉండి కేవలం మానవుడు ఏ విధంగా నడుచుకుంటాడో అదే విధంగా నడిచి తండ్రికి రాముడు తండ్రికి ఏ విధంగా శిరసా వహించి, అంటే మీరు గమనిస్తే 12 ఏళ్ల వయసులో విశ్వామిత్రుడు వచ్చినప్పుడు కానీ, రాజ్యం పోగొట్టుకున్నప్పుడు కానీ ఎల్లప్పుడూ ఆయన ఒకటే చెప్పాడు, ఏమని? పితుర్వచనం నిర్దేశ, నా తండ్రి దశరథుడు నిర్దేశించిన ప్రకారం నేను నడుచుకుంటున్నాను అంటాడు. పితుర్వచనం గౌరవం అన్నట్టు. అంటే అంటే తండ్రి యొక్క వచనాల ప్రకారము, ఆయన ఆదేశించిన ప్రకారం నేను గౌరవించి, ఆయన ఆదేశించిన ప్రకారం నేను నడుచుకుంటున్నాను అంటాడు. ఎందుకు? పరమాత్ముడు మరి ఆ విధంగా తండ్రి నేను భగవంతుడిని, నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఈ మాటలు చెప్పచ్చు కదా. మరి రాముడు చెప్పలేదే, ఎందుకు? నీకు నాకు బోధించడానికి, మనల్ని బోధించడానికి. నేను శ్రీ మహావిష్ణు అవతారమైనప్పటికీ నేను మానవుడిగా వచ్చి, మానవుడు ఏ విధంగా గురువును అభ్యసించి, గురువు దగ్గర విద్యను అభ్యసించి, గురువుకు ఏ విధంగా శుశ్రూష చేసుకొని తల్లి మాటలు విని, తల్లిదండ్రుల మాటలు చెప్పిన ప్రకారమే ఆ భార్యను స్వీకరించి, తల్లిదండ్రుల మాటలు చెప్పిన ప్రకారమే తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించిండు తప్ప అధర్మ మార్గంలో 12 ఏళ్ల వయసులో తల్లి మాటలు విని
18,000 25,000 తల్లిదండ్రులు పక్కన కాదని ప్రేమ వివాహాలు చేసుకోలేదే రాముడు. సనాతన ధర్మం ఏం నేర్పుతుంది? ఇదే కదా సనాతన ధర్మం ఏం నేర్పుతుంది? నీకు తెలివి వచ్చిన తర్వాత నువ్వు ఏ తల్లిదండ్రులు అయితే నిన్ను పెంచి పోషించుంటారో వాళ్ళను కాదని అప్పుడెప్పుడో 20 ఏళ్లకు 2 సంవత్సరాలు పరిచయమైన వాడు కాలేజీలోనో రోడ్డు మీద పరిచయమైనంత మాత్రాన 6 నెలలకే ప్రేమ పుట్టుకొచ్చి అప్పుడు వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ వాడేగా సర్వస్వం అన్నప్పుడు మరి 22 సంవత్సరాలతో చూపించిన ప్రేమ ఏమవుతుంది? ఇక్కడ మాయ నిన్ను చొరబడుతున్నది కదా. ఇంట్లో మనం టీవీ చూపిస్తాం, సెల్లు చూపిస్తాం. దానితో పాటు భగవద్గీత కూడా పక్కన పెట్టండి. రామాయణం కూడా 2 శ్లోకాలు నేర్పించండి. రాముడు పితుర్వచనం విద్వేష పితుర్వచనం గౌరవాత్ అని చెప్పాడు. అదే విధంగా నీవు కూడా ఏం చేయాలా? చిన్నపిల్లలకు నేర్పాలా. వాడికి చిన్నతనంలోనే నువ్వు భగవద్గీత భాగవత రామాయణ శ్లోకాలు దాని యొక్క భావాన్ని కొద్దిగా నేర్పితే వాడి ఆ పిల్లవాడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తూ ఆ ప్రసాదం తీసుకొని ఆ తిలకం తీసుకొని ఆ యొక్క తీర్థం తీసుకుంటూ ఉంటే వాడి యొక్క పరమాత్మని యొక్క ఆ యొక్క రూపం మీద లగ్నం ఏర్పడి విషయ వాంఛనలకు లోను కాకుండా ఉంటాడు. ఇదేనండి భక్తి రేపు. అంతేగాని మూర్ఖంగా గుడి చుట్టూ తిరగమని, మూర్ఖంగా పుట్ట చుట్టూ తిరగమని చెప్పలేదు మన వాళ్ళు. మన లోపల సంస్కారం నేర్పడానికి ఒక ఆలయం వచ్చింది, ఒక స్వరూపం వచ్చింది. మిగతా మీరు ఎడారి దేశాలు కానీ మిగతా పాశ్చాత్య దేశాల్లో కానీ నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు గడుపు అంటారు. కానీ మనకి ఇక్కడ ఏముంది? ఒక కుటుంబం ఉంది, ధర్మం ఉంది. ఎవరి చేత ఏ విధంగా మాట్లాడాలని మనకు చిన్నతనం నేర్పిస్తామా? మనం చేసేది అదే కదా. నాన్న స్వామికి నమస్కరించు, ఆ పెద్దనాన్న వచ్చాడు నమస్కరించు అని చెప్తూనే ఉంటారు. మరి ఇది ఎక్కడిది? సంస్కారం ఎక్కడ నేర్పుతుంది? భాగవత రామాయణ దగ్గర నుంచే కదా వచ్చింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టెలివిజన్లు, పెద్ద 40 ఇంచెస్ టీవీలు, 20,000 ఎల్ఈడి మొబైల్ తీపిస్తున్నాం. కానీ 200 పెట్టి భగవద్గీత తీపిస్తున్నావా? ఇంట్లో 3,000 పెట్టి భాగవతం తీస్తున్నావా? పోతన భాగవతం తీపిస్తున్నావా? 1500 పెట్టి రామాయణం తీస్తున్నావా? కానీ పోస్ట్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పెడతాం, హిందువులని జీవించు, హిందువులని గర్వించు, హిందువుగా జీవించు. మీ ఇంట్లో భగవద్గీత ఉండదు, భాగవతం ఉండదు. ఇప్పుడు నువ్వు ఫలానా వాళ్ళ కొడుకు అని చెప్పినప్పుడు ఆ కొడుకును గౌరవించాలి. ఆ కొడుకుని చెప్పుకున్నప్పుడు ఆ తండ్రి నువ్వు గౌరవించాలి కదా. నువ్వు హిందూ అని చెప్పుకున్నప్పుడు నీ ఇంట్లో భగవద్గీత ఉందా? అయ్యా లేదు, మేము భగవద్గీత తెచ్చుకోలేదు, ఎందుకంటే మేము మాంసం తింటాము, అందుకని మేము మాకు అది ఇంట్లో ఉంటే ఏదైనా జరుగుతుంది అని మాకు భయము. అంటే పిచ్చినాయన నువ్వు తిను. ఎవడొద్దు చెప్పాడు? ఎక్కడ చెప్పింది మాంసం తినకూడదని? చెప్పిండ్రు. ఏ విధంగా చెప్పిండ్రు? నీ ఇష్టం వచ్చిన తినొద్దని చెప్పింది శాస్త్రం. చెప్పింది అది కూడా. నువ్వు సుఖాలు అనుభవించు, భోగాలు అనుభవించు, తిను బాగా, నీ సుఖాన్ని అనుభవించు. మాంసం కూడా మీరు గమనిస్తే 60-70 ఏళ్ళ నాకు తెలిసి కూడా 30-40 సంవత్సరాల కిందట పూర్వం మన తల్లిదండ్రులందరూ బైదేవికి అంకాలమ్మకు, పోలేరమ్మకు, తర్వాత అమ్మవారికి బలులు పెట్టి ఆ బలులు తీసుకున్న దాన్ని మాంసాన్ని తింటున్నాం తప్ప సోమవారము, ఆదివారము, మంగళవారము, శనివారం అని పోసుకొని తినేదండి. మీరు గుర్తుకుంటే వేదాలు, ధర్మాలు ఏం చెప్తా తెలుసా? మాంసం తినాలి. ఎవరు తినాలి? కష్టపడి పనిచేసే రైతు తినాలి. కార్మిక శక్తి పనిచేసేవాడు ఆ వ్యక్తి తినాలి. వ్యాపారం చేసుకుంటూ ఇంట్లో అంగడి వ్యాపారం చేసుకున్నవాడు, ఆఫీస్లో ల్యాప్టాప్ మీద పనిచేసేవాడు మాంసం ఎందుకండి? నాకు ఈ భుజాలు శక్తి అవసరమా? రైతు కార్మిక శక్తి కష్టపడి పనిచేస్తాడు. మరి వానికి ఏం కావాలి? భుజశక్తి కావాలి. ఒక కట్టెలు కొట్టుకునే వానికి ఏం కావాలి? భుజాలు గట్టిగా బలంగా ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి. కానీ మాంసం తినాలి. తినొద్దని చెప్పలేదే. మరి ఇదేంటి స్వామి, మీరు మాంసం తినమని చెప్పిండ్రు, మన భగవద్గీత చదవమని చెప్పిండ్రు. భగవద్గీత పెట్టుకుంటే ఇంట్లో మాకేమో దోషం అంటే ఎవరు చెప్పి నీకు దోషమని? మరి మీ ఇంట్లో దేవుని మందిరంలో దేవుణ్ణి పటాన్ని పెట్టి పూజిస్తున్నావా? మరి అక్కడ భగవద్గీత పెడితే నీకు ఎక్కడ దోషం వచ్చింది? భగవంతుని నామానికి, భగవద్గీతకు అభేదం అని ఎవరు చెప్పారు మీకు? భక్తి అనేది భగవంతుని మీద ప్రేమతో చేసేది తప్ప భగవంతునికి భయపడి చేసేది కాదండి. భగవంతుని మీద ప్రేమతో చేసేది మనం. అందుకే మీకు చాలా సందేహం ఏమిటంటే
తులసిని పెట్టుకుంటే దోషమేమో, భగవద్గీతను పెట్టుకుంటే దోషమేమో. ఎవరు చెప్పారు మీకు అసలు? తులసి ఇంటి దగ్గర ఉంటే ఎంత ఎంత మంచి తెలుసా ఇంటికి. బృందావి తులసిదేవి ప్రియాయే కేశవస్య చ విష్ణు భక్తి ప్రత్యేదేవి సత్యవత్యాయ నమో నమః అంటారు. బృందాదేవి ఆమెను ఆరాధించడం ద్వారా విష్ణు భక్తి కృష్ణ భక్తి మనకు ఏర్పడుతుంది. ఆమె తులసీదేవిని ఆరాధించడం ద్వారా తెలుసా మీకు? బృందాయై తులసీదేవి ప్రియాయై కేశవస్య చ ఎవరికి ప్రియమైనది ఆమె తులసి మాల. తులసి ఎవరి ప్రియం? కేశవునికి. విష్ణు భక్తి ప్రతిదేవి సత్యవత్యాయ నమో నమః. ఆయన తులసిని ఆరాధించండి. మీ ఇంటి గడప ముందర పెట్టుకోండి. మీకు ఆ తులసి మొక్క తీసుకొని నీళ్ళలో వేసుకుంటే ఎంత శరీరం మీకు మేలు చేస్తుంది. తులసీదేవిని ఆరాధించడం ద్వారా మీకు స్త్రీలకు మాంగళ్య బలం ఉంటుంది, ఇంట్లో దుష్టశక్తులు రాకుండా చూస్తుంది. ఆ తులసి ఆరాధించడం ద్వారా కేశవుడైన శ్రీకృష్ణుడైన ఆయన ఎంత భక్తి ఏర్పడుతుంది. మరి తులసిదేవిని పెట్టుకున్నప్పుడు మీరు ఇంట్లో మాంసం తిన్నప్పుడు మీకు దోషం ఎక్కడ వచ్చింది? మరి మీ ఇంట్లో భగవద్గీత పెట్టుకోవడం ఎందుకున్నారు? అనుమానాలు, అపోహలు. దీన్ని అజ్ఞానం, మాయ అంటారు. మీ ఇంట్లోకి భగవద్గీత రావాలంటే కూడా ముందు మీరు పుణ్యం చేసుకోండి. ఒకవేళ మీరు పుణ్యం చేసుకోపోయినా కానీ మీ పూర్వీకులు ఎవరో ఒక భక్తులు అయితే ఆ భక్తుల ద్వారా ఇంట్లో భగవద్గీత వచ్చి కూర్చుంటుంది తప్ప మీకు రాదు భగవద్గీత. లేకుంటే మీరు పూర్వజన్మ సంస్కారంలో మీరు కూడా భక్తులై ఉంటే ఆ యొక్క భక్తి చేత మీరు భగవద్గీత, భాగవత, రామాయణ, మహాభారత చదువుతారు తప్ప ప్రయత్నపూర్వకంగా మనం భగవద్గీత చదవలేం, దాని సారాంశం అర్థం చేసుకోలేం. ఏ విధంగా అంటే ఒక అరటి చెట్టు ఉంది. అరటి విత్తనాన్ని ఒక బండపై నాటితే మొలుస్తుందా? మొలసదు. ఆ బండను తొలగించి ఆ బండ కింద ఉన్న నేలలో విత్తనం నాటితే తప్ప మొలుస్తుంది తప్ప. అదేవిధంగా మన లోపల కరుడు కట్టిన ఈ యొక్క కామ క్రోధ లోభ మలమచ్చలని తీసేసి భక్తి అనే విత్తనాన్ని నింపుతే తప్ప భగవద్గీత, భాగవత, రామాయణ శ్లోకాలని చదివి దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని ఆ సారాంశాన్ని మన యొక్క జీవితంలో నడుపుకుంటాం తప్ప నువ్వు భగవద్గీత బుక్కు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా చదవలేవు. మీరు గమనిస్తే చాలా మంది భగవద్గీత ఉంటుంది, అది దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ఎవడో పుణ్యాత్ముడు మనవడో కొడుకో వచ్చి దాన్ని ఇరిగించి చదువుతాడు. ఎందుకు? వాడు పుణ్యాత్ముడు కాబట్టి. మరి మాకు తెలియదు స్వామి, మేము భగవద్గీత చదవాలని తెలియాలనుకుంటున్నామంటే పరమాత్ముడు చెప్తాడు ఏమని? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నాయన గురువును ఆశ్రయించు, తద్విద్ది ప్రణిపాతేన. ఆ గురువు దగ్గర వెళ్ళి చతుర్భుజం అంటే స్వామికి ఆయనకు నమస్కరించి ఆయనకు గురువును శరణాగతి పొంది, స్వామి నేను అజ్ఞానంలో ఉన్నా, నేను జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నా, ఈ మాయా ప్రపంచంలో నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన ఆశ్రయిస్తే ఆయన ఇన్ని భగవద్గీత శ్లోకాలు, భాగవత శ్లోకాలు, రామాయణ శ్లోకాలు చెప్తాడు. దానికి సారాంశం తెలుసుకోవచ్చు. ఏ అపోహలు ఉన్నాయో మన మెదడులో ఆ స్వామి అట్లా చెప్తాడే కానీ భగవద్గీత మనం పెట్టుకోవద్దు ఇంట్లో అంటారు. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఏమంటారు? ఆయన చెప్తాడు అంతేగాని మనం భగవద్గీత ఇంట్లో పెట్టుకోవద్దు అంటారు. ఇంట్లో మరి పూజా మందిరంలో దేవుడితో పెట్టుకున్నాను. నీ ఇంట్లో రాముడిని, శివుడిని, కృష్ణుడిని పెట్టుకుని పూజిస్తాను. ఎప్పుడు భగవద్గీత పెట్టుకొని నీకేమంటం వచ్చింది? ఇంట్లో ఉంటే వేరే దానం చేస్తూ ఉంటారు. ఈ అపోహనం ముందు దాన్ని తొలగించుకోవాలి మీరు. పైగా సోమవారం, మంగళవారం, బుధవారం రోజుకొక స్వామి. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, బేస్తవారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వరుడు, ఆదివారం సూర్యుడు. తిరుగుతూనే ఉంటారు. ఒక విద్యార్థి ఒక స్కూల్లో వెళ్ళి 10 సంవత్సరాలు అక్కడే ఉంటే చదువు సరిగా అబ్బుతుంది తప్ప రోజుకు ఒక స్కూల్ వెళ్తుంటే వాడికి జ్ఞానం అబ్బుతుందండి? అబ్బుతుందా మీకు? మీ అబ్బాయిని ఒకరోజు వివేకానంద స్కూల్లో, ఒకరోజు చైతన్య స్కూల్లో, ఒకరోజు నారాయణ స్కూల్లో పెట్టండి, వాడికి ఏమర్థమవుతుంది? వాడు పరిగెత్తునే ఉంటాడు ఆ స్కూల్, ఈ స్కూల్ అని. సందేహం వస్తుంది, ఈరోజు ఏం వారం, ఈరోజు వేస్తారమ్మా, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి వద్దుంటాడా మిమ్మల్ని? అందుకే ఇదంతా అజ్ఞానం, ఇదంతా మాయ, ఇదంతా అపోహ. దీన్ని తెలుసుకోవడానికి భక్తి నేర్పించుకోవాలి. సరి అయిన ఆధ్యాత్మిక గురువును, సరి అయిన భాగవత భక్తులు పట్టుకుంటే మీకు దిశానిర్దేశం నేర్పుతాడు. ఎట్లా?
శంకరాచార్య అదే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి అని చెప్తాడు. నేనైనా సత్సంగం చేయి. ఎక్కడ? మర్రి చెట్టు కింద రోడ్డు పైన అరూపులకు కూర్చొని గంటల గంటల సేపు మాట్లాడుకోకుండా గుడిలో కొద్దిసేపు వచ్చి భాగవత భక్తులు సత్సంగత్వే నిస్సంగత్వం, ఆ భాగవత భక్తుల దగ్గర కూర్చొని కొద్దిసేపు భాగవతం నేర్చుకో. అర్థం కాకుండా అడుగు తెలుసుకో. సత్సంగత్వే నిస్సంగత్వం. నువ్వు సత్పురుతో సహవాసం చేయడం ద్వారా సంఘం వెళ్ళిపోతుంది. సంఘం అంటే ఏమిటి? విషయవాంఛల ద్వారా. నీకు మద్యపానం ఉంటుంది, ధూమపానం ఉంటుంది, దాన్ని వదిలేయాలనుకుంటావు కానీ వదిలేయలేవు. ఎట్లా? దానితో నీకు సంఘం ఏర్పడింది. మరి ఈ సంఘాన్ని ఏ విధంగా తీస్తావు? సత్పురుతో సహవాసం చేయి. సత్పురుతో సహవాసం చేయాలి. వాళ్ళు ఎక్కడుంటారు సత్పురుషులు? ఎక్కడంటే ఎక్కడ కలుగుతారు నీకు సత్పురుషులు? పరమాత్ముని వాళ్ళు ఎప్పుడు యొక్క నామం నారాయణ నారాయణ నారాయణ, కృష్ణ కృష్ణ కృష్ణ, శివ శివ శివ, దుర్గే దుర్గే దుర్గే, శాంభవి శాంభవి, శ్యామల శ్యామల, వాసుదేవ వాసుదేవ అని అంటున్నాడు. వాడు మాట్లాడితే హరే కృష్ణ, నిద్రపోతే హరే రామ, నిద్ర లేసే కృష్ణ, చదువుతున్నా కృష్ణ, వ్యాపారం చేస్తున్నా కృష్ణ అంటాడు. అటువంటి సత్పురుషుని పట్టుకో. జ్యోతిష్యుల చుట్టూ తిరిగి నవగ్రహాల చుట్టూ తిరిగితే నీ యొక్క దోషాలు పాపాలు పోవండి. సత్పురుషుతో సహవాసం చేయాలి. అప్పుడు నీ యొక్క సంఘం పోతుంది. ఏ సంఘం? నీకున్న దుర్గుణాలు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సత్సంగత్వే నిస్సంగత్వం, సంఘం పోయిందా? నిస్సంగత్వే నిశ్చలతత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఏ సంఘం అయితే పోయిన తర్వాత నీకు మోహం ఉండదు. దేనికి? ఆ బిల్డింగ్ కట్టలేదు, ఆ కారు తెచ్చుకోలేదు, ఈ బండి తెచ్చుకోలేదు, ఈ కోట్లు సంపాదించదు ఉండదు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నీకు మోహం కోరిక లేకుండా అనుకో, నిశ్చలంగా ఉండవు, ఆనందంగా ఉండవు. ఎక్కడ? గుడిలో కానీ, ఇంట్లో కానీ, రోడ్డు పైన కానీ, పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆఖరికి భార్య దగ్గర కానీ, బిడ్డల దగ్గర కానీ. ఎందుకు నీకు నిశ్చలతత్వంగా మనశ్శాంతంగా ఉండలేవు? పరిగెడుతూ ఉంటావు. ఎందుకు పరిగెడుతుంటావు? కొద్దిసేపు ఉదయం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫస్ట్ లెవెల్లో పరిగెడతావు, ఫస్ట్ వచ్చిన తర్వాత ఉద్యోగం పరిగెడతావు, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య కోసం పరిగెడతావు, భార్య వచ్చిన తర్వాత బిడ్డల కోసం పరిగెడతావు, బిడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పోషించిన తర్వాత మళ్ళా ఈ స్థలాల కోసం, పొలాల కోసం, వీధులో అందరినీ మెప్పించడానికి, వీడు మా వంశంలో భలే పుట్టినవాడండి, వీడు గొప్పవాడని చెప్పించుకోవడానికి, వీడి కోసం కాదు, పొరుగు వాళ్ళ కోసం జీవిస్తూ ఉంటాడు. ఇదంతా అజ్ఞానం కదా. మరి నిజమైన జ్ఞానం ఏది? సత్పురుషుల సమాసం ద్వారా తెలుస్తుంది. నాయనాను కేవలం ఈ శరీరం ద్వారా విషయ వాంఛ భోగ లోలసలకే కాకుండా ఈ శరీరాన్ని దేనికి? భగవంతుని ప్రాణకు నేర్పు. ఎట్లా? బోధన భాగవతంలో చక్కటి శ్లోకాలు. కమలాక్షుని అర్చించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, మధువైరిందవిలిన మనము మనము, భగవంతున్ వలగను పదము పదము, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తున్ ప్రకటించు చదువు చదువు, కుంభినీదవన్ చెప్పెడు గురుడు తండ్రి, హరించేరమనేడు తండ్రి అంటాడు. అంటే నాయనా, ఈ చేతులు కేవలం డబ్బులు సంపాదించడానికి, ఈ చేతులు కేవలం సుఖాన్ని అనుభవించడానికి, కారు తొలడానికి, బండిని తొలడానికే కాదురా. ఈ కర్మలు దేనికి? కమలాక్షుని అర్చించడానికి. ఈ కర్మలతో స్వామిని అర్చించు. కేవలం మధురమైన పదార్థాలు తినకోకుండా ఆ కమలాక్షుడైన శ్రీకృష్ణ పరమాత్మని అర్చించు. దీనికి ఏం చేయాలి? ఈ చేయి ఏం చేయాలి? మన ఉదరంలో మనం భుజిస్తూనే పరమాత్మను కూడా అర్చించాలి. కమలాక్షని అర్చించు, కరములు. ఈ చేతులు కమలాక్షని అర్చిస్తేనే కర్మలు తప్ప నీ సుఖాన్ని కనిపిస్తే కర్మలు కాదురా. ఈ చేతులు కాదు, అరటి దొబ్బలు అంటారు దీన్ని. తర్వాత విష్ణుని ఆకరించు వీణులు. విష్ణువు శ్రీ మహావిష్ణువు గురించి వినే, భగవద్గీత భాగవత రామాయణ గురించే వినే చెవులు తప్ప ఈ చెవులు పనికిమాలిన చెవులు నాయనా. నువ్వు ఆ జబర్దస్తు డీజోడి ఆ సరిగమ పదనిస ప్రోగ్రాంలు కాకోకుండా, దాని గురించి కాకుండా కొద్దిగా భాగవత రామాయణ కూడా వినరా, కొద్దిగా అలవాటు చేసుకో. ఎప్పుడు 30 ఏళ్ళ 40 వయసులో ఎట్లా అలవాట్లేవు? ఎంతసేపు పద్దల నుంచి పుల్లమ్మ, సుబ్బమ్మ, రామమ్మ
నుంచే నువ్వు తిప్పుతూనే ఉంటావు. దీన్ని ఏం చేయాలా? చిన్నప్పటి నుంచే నువ్వు ఏం నేర్పాలా? కొద్ది భగవతి శ్లోకాలు నేర్పాలా. అందుకు ఏం నేర్పాలి? వింటున్నారా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణేన. అంటే వ్యాసుడి చేత రచించబడిన 18 అష్టాదశ పురాణాలు కానీ, భగవద్గీత కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, వాల్మీకి చేత రచింపబడిన రామాయణం కానీ తెలుసుకో. తర్వాత శేషసాయికి మొక్కు శిరము శిరము. శేషసాయి ఏ ఆదిశేషుడి పైన శయనించుంటాడో ఆ శ్రీ మహావిష్ణువుని మొక్కే శిరము శిరము ఈ తల తప్ప. ఈ తల కేవలం విషయవాంఛనలకు జబర్దస్తు డీజోడు చూడడానికి మాత్రం కాకోకుండా ఈ శిరము పరమాత్మ దగ్గర తీసుకొచ్చి కొద్దిసేపు దానికి ఆడించు. పైగా ఇంకేం చెప్తుంది? సురరక్షకుని చూడుకులు. ఈ చూపులు కేవలం జబర్దస్తు డీజోడి సరిగా బదనిసా అమ్మ ప్రేమ ఏదో సీరియల్స్ వస్తుంటాయి కదా, దానికోసం కాదురా. సురరక్షకుని చూడుకులు. ఎవడు సురరక్షకుడు అంటే సుర రక్షకుడు. సుర అంటే దేవతలు, రక్షకుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తూ వచ్చిండు దేవతల్ని. ఎప్పుడు? ఉపేంద్రుడుగా రక్షించుండు. భూమిని అవతరించుండు. మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, తర్వాత కృష్ణావతారం, ఇవన్నీ అవతారాల్లో పరమాత్మ అవతారం తీసుకొచ్చున్నాడు. అటువంటి సురరక్షకుని చూడుకులు. ఆ స్వామిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాను? మన టీవీలో 24 గంటల్లో కనీసం 2.5 గంటనా లేకుంటే 24 నిమిషాలన్నా ఆ భక్తి టీవీలో తిరుపతి టీటీడీ ఛానల్లో వస్తుంటాయి కొద్దిసేపు. ఓం నమో వెంకటేశాయ అని ఆ కొద్దిసేపు అన్న వినురా. ఆ వినే మాటలోనే చెవున పడినప్పుడు నీకు భక్తి ఏర్పడుతుంది కదా. మధువైరింద విలిన మనము ఈ మనసు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత రోడ్డు పైన కనబడితే చాలా అమ్మాయి పైన వెంటబడిపోవడమే. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, లేకపోతే ఈ అమ్మాయికి ఆ అబ్బాయి పైన కానీ. తర్వాత రోడ్డు పైన కనబడితే బాహుబలి సినిమా చూడాలని, లేకుంటే ఈ చెప్పులు కొనుక్కోవాలా, ఆ బట్టలు కొనుక్కోవాలా, ఈ కార్లు కొనుక్కోవాలా, ఈ బిల్డింగ్లు కొనుక్కోవాలా, ఈ పొలం కొనుక్కోవాలా, ఆ పుల్లమ్మ పట్టు చీర, ఈ రామమ్మ బంగారు, ఈ ఆభరణాలకు ఇవే మనసులో తిరుగుతుంటాయి మనకు. ఎంతసేపుగా ఈ బంగారు దీని గురించే మనసులు తిరుగుతుంటాయి. మనస్సుని మనకు తెలియకుండా కూడా మనసులు తిరుగుతూనే ఉంటాయి. ఈ కోరికలు దేని గురించి తిరుగుతుంటాయి. అందుకు ఏం చెప్తున్నాడు పోతనా మధువైర్యం తగిలిన మనము మధువైరి. మధు అంటే మధు అనే రాక్షకుడికి వైరి శత్రువు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పైన నీ యొక్క మనసు నిలిపినవా, అది నిజమైన మనస్సు. అంతే తప్ప రోడ్డు పైన కనబడే బజ్జీల యందు, బంగారు యందు, పట్టు చీర యందు, ఆకిలి పండ్ల యందు, పొలాల యందు, బిల్డింగ్ల యందు మనసు పెట్టాలరా నాయన. మధువైర్యం ఎందుకు పెట్టు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు పెట్టు? ఏమయ్యా మధువైర్యం శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు పెట్టాలా అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య రూపం అంత అద్భుతంగా ఉంటుంది. ఏం చెప్తారంటే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఆ యొక్క స్వామి యొక్క ముగ్ధ మనోహర రూపము కస్తూరి తిలకం. ఆయన కస్తూరిని ఎప్పుడు తిలకంగా పెట్టుంటాడు. లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం. వక్షస్థలంలో ఎప్పుడు కౌస్తుభం ధరించుంటాడు. నాసాగ్రే నవమౌక్తికం కరతలే కరే వేణు. చేతిలో ఎప్పుడు వేణు పట్టుకుంటాడు. ఆ వేణు ఎవరు? సాక్షాత్తుగా శివుని యొక్క అంశ. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు రూపం తీసుకునేటప్పుడు దేవతలందరికీ బ్రహ్మ నిర్దేశిస్తాడు. ఇంద్రుడు శంకు బుర్ర ఉంటుంది స్వామికి. మీరు శ్రీకృష్ణుని యొక్క ఒక యవ్వన స్థితిలో ఉన్నప్పుడు
ఇక్కడ ఒక శంకు కొమ్మ బుర్ర పెట్టుకున్నాడు, కొమ్మ బుర్ర ఊదేది, కొమ్మ బుర్ర ఊతున్నాడు అంటే ఆవులు మెప్పుతున్నాడు కదా కృష్ణుడు, చేతిలో వేణు ఉంటుంది. ఆ వేణు సాక్షాత్తుగా శివుడే. ఉపనిషత్తులు అదే చెప్తాయి. ఆయన యొక్క ముగ్ధ మనోహారాన్ని తెలుసుకున్న మీరు ఆ మనసులో ఏర్పరచుకున్నాడు. ఆహా, స్వామి యొక్క ఏం దివ్య మనోహర రూపం. ఇటువైపు నెమలి పింఛ పెట్టుకుంటాడు, ఇటువైపు వేణు పెట్టుకుంటాడు, చేతిలో కౌస్తుమని పెట్టుకుంటాడు, పట్టు పీతాంబర వస్త్రం. ఆయన దివ్య మనోహర రూపం చూస్తే ముగ్ధులు కాని వాళ్ళు ఎవరండి? కృష్ణుని చూస్తే చిన్న పిల్లప్పటి నుంచి ముసలి వయసు వాళ్ళు కూడా, గృహస్థ ధర్మం ఉండేవాళ్ళు, వానప్రస్థ ధర్మం ఉండేవాళ్ళు, బ్రహ్మచర్యం ఉండేవాళ్ళు, సన్యాసాశ్రమం ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆకర్షింపబడే వాళ్ళు లేరు. ఎందుకంటే స్వామి యొక్క దివ్య ముగ్ధ మనోహర రూపం అంత అద్భుతంగా ఉంటుంది. కృష్ణ అంటే కర్షణ, ఇది కృష్ణ అంటే చాలా ఆకర్షింపబడతారు. స్వామిని ఎవరైతే చూస్తారో, స్వామిని యొక్క రూపం ఎవరైతే వింటారో వాళ్ళు పూర్తిగా ఆకర్షింపబడతారు. అందుకే కృష్ణ అంటారు. మీరు రాముని రూపం కూడా వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఎందుకు మధువైరిని అంటే శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని శత్రువు ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ విష్ణువు ఆయన రూపం ఏంటి? శ్రీకృష్ణ రూపము, శ్రీరామ రూపము మనసులో పెట్టుకునే అద్భుతం ఉంటుంది. వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే. ఏ వేదాల సారాంశం, ఉపనిషత్తుల సారాంశము ఏం చెప్పబడుతుంది? పరమాత్మ తెలుసుకోవడమే చెప్తుంది. ఆ శ్రీరాముడి గురించి చెప్పబడుతుంది. మేఘశ్యామల మూర్తయే, ఆ యొక్క నీలమేఘశ్యామ రూపము ఆ యొక్క శ్రీరామచంద్రుడిది. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ ఏక రాముడి యొక్క రూపం చూసిన వెంటనే పుంసామోహన రూపాయ, ఒక పురుషుని చూస్తే అందమైన అంటే అద్భుతంగా అందమైన ఒక వ్యక్తిని చూస్తే స్త్రీ మోహింపబడుతుంది. కానీ ఇక్కడ రామును చూస్తే స్త్రీలే కాదు, పురుషులు కూడా రామును చూస్తే మోహింపబడతారు. అంత అద్భుతంగా ఉంటాడు స్వామి. అందుకే ఆయన పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆ యొక్క రాముని యొక్క నామం తలిచినా, ఆ రాముని యొక్క నామం చూసినా, రాముని చూసినా కానీ, రాముని యొక్క నామం రచించినా, రాముని యొక్క నామం పలికినా, రామనామం యొక్క మనసు చెవు ద్వారా విన్నా, రామనామం యొక్క మనసులో తలిచినా నీకు మంగళమే. ఎవరు చెప్పారండి భక్తి చేస్తే సన్యాసం అయిపోతారని? చాలా మందికి మనకు చాలా అపోహలు ఉంటాయి. భక్తి చేస్తే భగవద్గీత భక్తి ఎక్కువ చేయకరా అంటారు. భక్తి ఎక్కువ చేయకరా అంటే నువ్వు భక్తి చేసినంత మాత్రం నువ్వు సన్యాసం అయిపోతావా? సన్యాసం అంటే సత్ న్యాసం, న్యాసం సత్తు పూర్తిగా. ఏది సత్ అంటే పరబ్రహ్మ, న్యాసం పూర్తిగా న్యాసం త్యజించడం. ఏమిటి? సంసారాన్ని, కోరికలను, నువ్వు తినే మాంసాన్ని త్యజించాలా, నువ్వు కట్టుకునే పట్టు వస్త్రాలు కానీ బంగారాన్ని మొత్తం త్యజించాలా. నీ వీలవుతుందా? నువ్వు భగవద్గీత మహాభారత రామాయణం చదివినంత మాత్రాన అన్ని త్యజించేసి పరమాత్మునికి సన్యాసం తీసుకుంటావా? ఎవరో పరమాత్ముడు వాళ్ళు ఆచరించే వాళ్ళు మాత్రమే అవుతారు. భక్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ సన్యాసం కారేనండి. నువ్వు కావాల్సిన అవసరం కూడా లేదు. పరమాత్మ చెప్పాడండి నా అవమని చెప్పలేదే. ఎవరికి కోరికలు లేకుండా ఉంటారో, ఎవరైతే విషయవాంఛలు లేకుండా ఉంటారో, ఎవరైతే పరమాత్మనే కేవలం తన యొక్క మనస్సులో బుద్ధి నిలుపుతారో వారే సన్యాసం తీసుకోగలుగుతారు తప్ప నువ్వు నేను పరిగెత్తి పోయి కాషాయం వేసుకున్నంత మాత్రం కాలేదు. పైగా నిగూఢంగా ఇంకోటి గుర్తుపెట్టుకుంటే మనం అందరం సన్యాసులమే. ఎట్లా? ఇదేంటి స్వామి మీరు సన్యాసులు అంటున్నారంటే మనందరికీ పూర్వజన్మ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు అంటే ఈ 30 సంవత్సరాల కిందట 7 నెలలు నా తల్లి గర్భంలో పుట్టక ముందు, అంతకుముందు నేను ఇంకొక జన్మ తీసుకుంటా కదా, అప్పుడు కూడా నాకు భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వదిలిపెట్టి రాలే నేను. మరి నేను సన్యాసిని కాదు. ఈ జన్మలో తల్లి తండ్రి బిడ్డలు భార్యలు అంతా ఉంటారు. మరి పోయిన జన్మలో నీకు ఎంతమంది, ఎన్ని జన్మల్లో ఎంతమంది నీకు భర్తలో, ఎంతమంది నీకు భార్యలో? ఇప్పుడు నువ్వు స్త్రీ అవతారం తీసుకున్నావు, మరి అంతకుముందు నువ్వు పురుష అవతారం తీసుకోవచ్చు. అప్పుడు నీకు భార్య ఉండొచ్చు కదా. నీకు గుర్తుకుందా? గుర్తులేదు. అది నాకు ఎందుకు గుర్తులేదంటే 10 రోజుల కిందట తిన్నా, ఉదయం పూట నువ్వు తిన్నా ఇడ్లీలో తీసుకున్న చట్నీ గుర్తుకుందా? శనివారం పూట ఏం పాయసం తిన్నావు ఏం గుర్తుకుందా నీకు? మరి 10 రోజుల కింద గుర్తుకు లేకుండా చేసేవాడు ఎవడు? పరమాత్ముడే, కృష్ణుడే చెప్తాడు. నేనే జ్ఞానాన్ని ఇస్తా, నేనే మాయని ఇస్తా చెప్తాడు.
పరమాత్మ ఎంతసేపు అండి ఇట్లంటే అయిపోయి. శ్రీకృష్ణుడు జన్మావతారం తీసుకునేటప్పుడు కంసుడు ఎంత ప్రగద్బందీగా కాపలా పెడతాడు. ఆయన చతుర్భావ రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి వసుదేవుడికి చెప్తాడు, నాయన నేను ఇట్లా వచ్చాను, నన్ను తీసుకొని వెళ్ళు అంటాడు. స్వామి చెరసాల ఉంది కదా అంటే ఆయన కట్టుకున్న శంకలు పోతాయి, చెరసాల నుంచి బయటికి వెళ్తాడు. అందరూ మంత్రముగ్ధులై నిద్రిస్తూ ఉంటారు. ఎట్లా? పరమాత్ముడు ఎంతసేపు అండి, పరమాత్మ తెలుసుకుంటే నిన్ను మాయలో పడవేయడం సెకను, నిన్ను తీసుకోవడం సెకను, నిన్ను మాయలో పడవేయడం సెకను. అదే సెకను నువ్వు పరమాత్మని నిలిపావా నీకు జ్ఞానం ఇచ్చేస్తాడు. కేవలం పరమాత్మ యొక్క తత్వం ఏమిటంటే నీ యొక్క కులాన్ని, నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క బంధువులను, నీ పొరుగింటి వారిని, నీ యొక్క మిత్రులు స్నేహితుల్ని మాత్రమే కాదు, సర్వజీవుల యందు సర్వభూతముల యందు నీకు స్నేహము, కరుణ, ప్రేమ కలిగి ఉండడమే సనాతన ధర్మం యొక్క లక్ష్యం. అంతేగాని నువ్వు మా ఇంట్లోకి వస్తేనే, నువ్వు మా మతంలోకి వస్తేనే నువ్వు గౌరవింపబడతావు, లేకుండా నువ్వు శిక్షింపబడతావు, నువ్వు నరకాన్ని పోతావు ఎవరు చెప్పలేదు, శాస్త్రం చెప్పలేదు. పరమాత్ముని తెలుసుకుంటే ఇహలోకంలో నీకు సుఖం ఉంటుంది, పరలోకంలో సుఖం ఉంటుంది. మన వాళ్ళ యొక్క లక్ష్యం కేవలం స్వర్గం కాదండి. మన వాళ్ళ లక్ష్యం స్వర్గం కాదు, పరమాత్మని యొక్క ధామానికి చేర్చుకోవడమే. ఎందుకు పరమాత్మ నేర్చుకున్నాడంటే మనం తప్పిపోయి వచ్చాము ఇక్కడికి. మనందరి తండ్రి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. మన ఇల్లు ఎక్కడ? ఇది కాదు. మరి ఇదైతే మరి లేరే, మన అబ్బగారు కానీ మన తాతగారి లేరే ఇక్కడ, పోయిండ్రే. ఎక్కడ పోయిండ్రు? సొంత ఇంటికి పోయిండ్రు. అడ్రస్ కనుక్కున్నారు, సొంత ఇంటికి వెళ్ళిపోయారు. మనం రెండింట్లో ఉన్నాం. నువ్వు కట్టుకుంటావు నీ పేరు పైన రిజిస్ట్రేషన్ పెట్టుకొని, నీది కాదు అది. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ తర్వాత ఖాళీ చేయాల్సిందే. నువ్వు ఒప్పుకున్నా కానీ కట్టేయడం తీసేయడం అంటారు. నువ్వు లేదురా నా ఇల్లు నన్ను పెట్టడం లోపల కంటే తీసి పక్క పెట్టంటారు. భార్య కూడా పక్క పెట్టమంటుంది, భర్త కూడా భార్య పక్క పెట్టమంటారు. కొడుకే నేను తీసుకొని వెళ్తుంటే నీది ఎక్కడిది సొంత ఇల్లు? మరి సొంత ఇల్లు ఎక్కడిది? వినడానికి కష్టం ఉంటుంది. ఇది భగవద్గీత వినడానికి కష్టమే. ఇది ఎట్లుంటుందంటే, ఏంటంటే మీరు మృత్యు గురించి మాట్లాడుతున్నారు, మీరు చావు గురించి మాట్లాడుతున్నారంటే, అదే నిజమయ్యా. అది నువ్వు ఒప్పుకున్న కరోనాతో ఎంతమంది చనిపోయారు? నువ్వు కాదన్నా కూడా ప్రకృతి నిన్ను ఆపిందా ఏమన్నా? నీ యొక్క టెక్నాలజీ ఆపిందా? 361 దేశాలు, 108 దేశాలు ఎంత రీసెర్చ్ చేసినా కానీ కనబడకపోయినా కరోనా ఆపలేకపోయింది. మరి నువ్వు ప్రకృతికి లోపడి ఉన్నావా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇది అశాశ్వతం అని తెలిసి శాశ్వతంగా ఉండడానికి, ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి, ఉద్యోగాలు అని గవర్నమెంట్ జాబ్ ఎన్ని రోజులు గ్యారెంటీ నాయన? నువ్వు ఉంటావో లేదో గ్యారెంటీ తెలియదు. ఉండాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ అవసరమే, అది అవసరమే. అందుకే కృష్ణుడు భగవద్గీత 18 అధ్యాయాలు చాలా చక్కగా ఉంటుంది. ఈ ఒకే రోజు 18 అధ్యాయాలు చెప్పడం సరిపోదు. అందుకే మనం మధువైర్యం తగిలిన మనము తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? పురుషోత్తముని మీది బుద్ధి పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు మా శ్రీరాముడు, పురుషులలో ఉత్తముడు మా కృష్ణుడు. ఆయన నడిచి నరుడిగా ఉండి రాముడిగా వచ్చాడు. నరనారాయణ రూపంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. దేవదేవుని చింతించు దినము. ఏ రోజైతే నువ్వు పరమాత్ముని ఉదయం నిద్ర లేచిన వెంటనే శ్రీకృష్ణ హరి కృష్ణ నీ మనసులో తలుస్తావో ఆ దినము నిజంగా దినం. అది నిజమైన శుభదినం, అది నిజమైన మంగళకర దినం. ఏ రోజైతే నువ్వు పరమాత్మ తలుచుకోకుండా భగవంతుని తలుచుకొని ఉంటావో అది నిజమైన దినం కాదు, అది శుభదినం కాదు, అశుభదినం. మన ఇంట్లో ప్రేత తిరిగినట్టే. మీరు స్నానం చేయకపోయినా, మీ ఆరోగ్యం సరిగా లేకపోయి, ఇంట్లో పూజ చేయలేకపోయినా కానీ మనసులో పరమాత్మ తిప్పండి. ఈ శరీరానికి మాలిన్యం ఉంది తప్ప లోపల ఆత్మకు మాలిన్యం ఎక్కడుంది? నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహైత పావక నైనం క్లేదయంత్యాపో నశోషయంతి మారుత అంటాడు కృష్ణుడు. అంటే అర్జున, ఈ లోపల ఉన్న ఆత్మకు దానికి మలిన్యం లేదు. నీటి చేత తడపబడదు, గాలి చేత వీయబడదు, తర్వాత ఎన్నింపబడదు,
వర్షం చేత తడుపుపడదు, అగ్ని చేత దహింపబడదు అని అర్థం. అంటే మనం తెలుసుకోవాలి. చక్రహస్తుని ప్రకటించు చదువు. చక్రహస్తుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో చక్రం ధరించుంటాడు కదా, ఆ చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణ గురించి తెలుసుకునే చదువు. కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివినంత మన చదువు కాదు. అది భౌతికంగా నీవు అవిద్యను అవిద్య ద్వారా ఉదర పోషణార్థం కోసమే సంపాదించేది అది అవిద్య. తర్వాత కుంభినీదవుని గురించి చెప్పాడు వాడు గురుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పేవాడు నిజమైన గురువు. తర్వాత హరిం చేరమని తండ్రి అన్నాడు. ఎవడైతే ఏ తండ్రి అయితే నాన్న రాముని మందిరానికి వెళ్ళు, ఆ శ్రీహరికి నమస్కారం చేయి, ఆ శ్రీకృష్ణునికి పూజ అని చెప్పేవాడు నిజమైన తండ్రి. ఆ శ్రీహరిని చేరమని చెప్పేవాడు నిజమైన తండ్రి చెప్తున్నాడు. అర్జునికి భగవద్గీత ఎందుకు ఉపదేశింపబడింది అంటే 18 పర్వాలలో మీకు తెలిసే ఉంటుంది. మాయాజూదంలో మీకు అందరు తెలిసిన కథే. పాండవుల యొక్క తండ్రి పాండురాజు, కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు. వారిద్దరూ అన్నదమ్ములు. అనుకోకుండా పాండురాజు చనిపోవడం, వారికి ఇద్దరు పాండురాజు భార్య మాద్రి కుంతి అయితే, మాద్రికి పుట్టిన నకులు సహదేవులు మాద్రి చనిపోతుంది. కుంతి కూడా ధర్మరాజు, భీమ, అర్జున నకులు సహదేవులు కూడా సొంత బిడ్డలుగా తీసుకొని రాజ్యం వెళ్ళడం, భీష్ముడు వాళ్ళందరినీ బిడ్డలుగా చూసుకోవడం, ద్రోణాచార్య వాళ్ళిద్దరికీ విద్య నేర్పడం, ధృతరాష్ట్రుడెవరు పాండవులకి పెదనాన్న. పాండవులకు పెదనాన్న ఎండి కూడా తమ్ముడు లేదని తెలిసి తమ్ముడి యొక్క రాజ్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ధృతరాష్ట్ర అంటే ఇతరుల రాష్ట్రాన్ని గట్టిగా పట్టుకునేవాడు, నాది అని పట్టుకునేవాడు. మనం కూడా ధృతరాష్ట్రమే, ఈ ఇల్లు నాది పట్టుకోవడం, ఈ మంది కాదు 30 మంది. ఈ ధృతరాష్ట్రం అంటే తండ్రి లేదని తెలిసి అంత పెద్ద రాజు ఇండు కూడా బిడ్డలకు చిన్నపిల్లవాళ్ళు వాళ్ళకు మేలు చేయాలని తెలుసుకోకుండా కేవలం తన 100 మంది బిడ్డలకు మేలు చేయాలని స్వార్థముతో నిండిన వాడు ధృతరాష్ట్రుడు. వాడు కేవలం ధృతరాష్ట్రుడు అంటే కంటి చూపు ఉంటుంది, ఆయన కంటి చూపు ఉండదు. కానీ ధృతరాష్ట్రుడు కేవలం కంటి చూపే కాదు, వానికి జ్ఞానం కూడా లేదని చెప్తాం. మనం కూడా అంతే. తండ్రి నిజంగా పెనతండ్రి ఉండి చిన్న తండ్రి అంటే చిన్నాన్న చనిపోతే ఆ బిడ్డలను పోషించాలన్న బాధ్యత పెద్ద తండ్రి ఉండాలి కదా. ఆ రాజ్యం కూడా పాండురాజుదే. మరి కుట్రలు పన్ని పన్నాగులు పన్ని ఆ ధృతరాష్ట్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ మాయాజూదంలో, శకుని మాయాజూదంలో ధర్మరాజు బోధించి ఆ ధర్మరాజూదంలో ద్రౌపది వస్త్రాపరం చేసి ద్రౌపదికి అవమానం చేసినా కూడా వాళ్ళు ధర్మానికి తల ఉంచి 12 అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తర్వాత తిరిగి మీ రాజ్యం మీకు ఇస్తామంటే అప్పుడు కూడా రాయబారం ద్వారా అయ్యా మేము మీరు చెప్పినట్టు ప్రకారమే, మీ యొక్క జూదంలో మీరు చెప్పినట్టు ప్రకారమే మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు, మీరు చెప్పిన ప్రకారమే మేము 12 అరణ్యవాసం చేశాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం, మా రాజ్యం మాకు ఇవ్వమంటే అంటే మీ రాజ్యం మీకు ఇవ్వము అని చెప్తారు. కృష్ణుడు చెప్తాడు, నాయన ఒరే వాళ్ళ ధర్మరాజు అంత ధర్మంగా తన యొక్క రాజ్యాన్ని ఇవ్వమంటే మీరు ఇవ్వలేదు తప్పు అని చెప్తే మేము ఇవ్వమని చెప్తారు. కనీసం 5 రాజ్యాలని ఇవ్వండి, మేము క్షత్రియులం కదా, 5 రాజ్యాలను ఎలుకుంటూ ఉంటుంటే 5 రాజ్యాలు కాదు కదా, 5 ఊర్లు కూడా ఇవ్వం, సూది మోపినంత స్థలం కూడా ఇవ్వమంటే యుద్ధం పద్యం అంటారు ధర్మరాజు. ఇప్పుడు చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే కాదు కదండి. అందుకే ధర్మరాజు యుద్ధం తథ్యం అంటారు. ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో 11 లక్షల సైన్యాలు కౌరవుల యందు, దుర్యోధనుల యందు 7 లక్షల సైన్యం 7 లక్షల సైన్యం పాండురాజుల యందు ఉంటుంది. అంటే పాండవుల యందు ఆ పాండవులకు 7 లక్షల సైన్యం తక్కువ ఉన్నప్పటికీ వారందరికీ ఒకటే ఒక నమ్మకం ఏంటంటే పరమాత్ముడైన శ్రీకృష్ణుడు నమ్మకం. మనకు కూడా అదే నమ్మకం ఉండాలి. ఆ 11 లక్షల సైన్యం 7 లక్షల సైన్యం యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగముందు భీష్మాచార్యుడు కౌరవులకు సైన్య అధ్యక్షుడు, దృష్టద్యుమ్నుడు ఇటు పాండవులకు సైన్యాధ్యక్షుడు ఉండగా అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఒప్పుకోవడం, శ్రీకృష్ణుడు
అర్జుని ఆజ్ఞ మేరకు కృష్ణ ఉభయ శైల మధ్య, రెండు శైల మధ్య నా యొక్క రథాన్ని నిలుపు, నేను ఎవరెవరు ఈ యుద్ధానికి వచ్చారో వాళ్ళందరినీ చూస్తానని చెప్తే, అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్ యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క రథాన్ని తీసుకుని వెళ్ళి ఇరుసేనను నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు అక్కడ తను తండ్రి లేకున్నా కానీ తను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి పోషించిన భీష్మ పితామహుణ్ణి, మరియు తనకు విద్య నేర్పించి తనకు ప్రియమైన గురువు, ఈయన కూడా ప్రియ శిష్యుడైన ద్రోణాచార్యుడిని చూసి, తన బంధువుల్ని, బిడ్డల్ని, మేనమామల్ని, మనవల్ని అందరినీ చూసి హృదయం ద్రవిస్తుంది అర్జునికి. అయ్యో బంధువులు కదా, ఎంత కోపం ఉన్నా కానీ యుద్ధంలో ఎవరికి లాభం వస్తుందో తెలియదు, ఎవరు గెలుస్తారో తెలియదు, ఎవరి ప్రాణాలు ఎంతోమంది చంపాలి. యుద్ధం అంటే కేవలం పశువు గంధాన్ని పూసుకోవడం కాదు కదా, యుద్ధాలతో అందరినీ చంపాలి. మరి ఇటువైపు బంధువులు చనిపోతారు, అటువైపు బంధువులు చనిపోతారు. మరి బంధువులు చనిపోవడం ద్వారా ఆ వచ్చే రాజ్యం రక్తం ద్వారా వచ్చేది కదా, అటువంటి రక్తంతో వచ్చే రాజ్యం నాకు వద్దుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అంటే వాడి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన చ గోవింద కిం భోగై జీవితేవా. నకాంక్షే విజయం కృష్ణ, స్వామి నాకు విజయం వద్దు స్వామి, నచారాజ్యం సుఖాని చ, ఏ యుద్ధంలో విజయం పొంది ఏ రాజ్యం వచ్చుదో ఆ రాజ్యం ద్వారా వచ్చే సుఖం నాకు వద్దు. అంటే అర్జునుడు ఎదురుగా శత్రువులు సన్నాహాలై వాళ్ళని యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండగా అక్కడికి వెళ్ళి ఈయన చెప్తున్నాడు, నాకు యుద్ధం వద్దు, ఆ యుద్ధం ద్వారా విజయం వద్దు, విజయం ద్వారా వచ్చే రాజ్యం వద్దు, ఆ రాజ్యం ద్వారా వచ్చే సుఖం వద్దు అంటున్నాడు. అంటే మనం కూడా ఇటువంటి సందేహ స్థితిలో పడుతూ ఉంటాం. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే క్లైవ్యం పార్థ ఏతత్పై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప అంటాడు. అంటే ఈ చేతగానికం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు అంటాడు. క్లైవ్యం పార్థ నా ఏతత్పై ఉపపద్యతే, ఇది నీకు తగినది కాదు. ఈ చేతగానితనం ఇంకా పైగా ఏమంటాడంటే తెలుగులు ఇంకా నపుంసకత్వం నీకెక్కడి నుంచి వచ్చిందయ్యా అంటాడు. ఈ చేతగానితనం ఎక్కడి నుంచి వచ్చింది? క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ హృదయంలో ఇటువంటి దౌర్బల్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తట్టో ఉత్తిష్ట పరం తప్ప, లేచి ఈ యొక్క హృదయ దౌర్బల్యం విడిచిపెట్టేసి యుద్ధం చేయతాడు కృష్ణుడు. చాలా మందికి సందేహం ఏమిటంటే, ఇదేమిటండి, ఎదురుగా తాత ఉన్నాడు, ఎదురుగా గురువు ఉన్నాడు, ఎదురుగా బంధువులు ఉన్నారు, మరి యుద్ధం చేయడం ద్వారా వాళ్ళందరినీ చంపడం ద్వారా పాపమే కదా అంటారు. ఇదే సందేహం అర్జునుడు కూడా వచ్చింది. అర్జునుడికి వచ్చిన సందేహం పాపం అంటే మామూలుగా మన హింస చేయడం ద్వారా పాపం. ఎందుకు? అహింస అనేది, అహింస పరమ ధర్మం అంటారు. అన్ని ధర్మాల్లో కల్లా అహింస అనేది పరమ ధర్మం. మరి అహింస అంటే ఏంటి? ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, జంతువును కానీ, ఆవుని కానీ, కోడిని కానీ, మేకని కానీ, గొర్రెని కానీ చంపకూడుతుంటారు. చంపిన ద్వారా ఏమొస్తుంది? పాపం వస్తుంది. కాబట్టి నాకు ఆ పాపం వద్దు, యుద్ధంలో ఏదో చంపుతా కదా, చంపిన ద్వారా వచ్చే రాజ్యం నాకు పాపం వస్తుంది, నేను యుద్ధం చేయను అని చెప్తాడు. మరి కానీ వాస్తవంగా క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం. క్షత్రియ ధర్మం ఆ యొక్క విలువిద్య నేర్చుకునేది రాజ్యం పైకి యుద్ధం, ఎవరైనా శత్రువులు దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యంలో ఉన్న ధనాన్ని కొల్లగొట్టి ఆ రాజ్యంలో ఉండే ప్రజలను, ఆడవాళ్ళను చెరిచి ఆడవాళ్లకు ప్రాణ సంఘటన చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తులను, నగరాలను దోచుకుంటారు. కాబట్టి రాజు ఏం చేయాలి? క్షత్రియ విద్య అయిన విలువ విద్య నేర్చుకుని ఎదురుగా వస్తున్న శత్రువును దురుమాడి తన రాజ్యాన్ని రక్షిస్తే ఆ ప్రజలు రక్షించిన వాడు. కాబట్టి ఆ క్షత్రియ ధర్మం యుద్ధంలో శత్రువును చంపడం ద్వారా పాపము అంటదు, పాపము అంటదు. కానీ అదే క్షత్రియుడు కాకుండా వేరే మిగతా వైశ్యులు కానీ, శూద్రులు కానీ, బ్రాహ్మణులు కానీ ఇతరులను చంపితే పాపమే, శత్రుడికి పాపం కాదు. ఏ విధంగా అంటే మీరు గమనిస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి, మనకు తెలిసినప్పటి నుంచి పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో మన వైపు శత్రు సైన్యాలు దాడి చేస్తూనే ఉన్నాయా? మీకు తెలిసే ఉంటే. మరి అప్పుడు శత్రువులు మన వైపు దాడి చేస్తున్నప్పుడు
మన దేశాన్ని ఆక్రమించి ఆ ఆక్రమించడం ద్వారా మన స్త్రీలను కానీ మన ధనాన్ని కానీ కొల్లగొడితే మరి ఎవరికి ప్రమాదం? దేశానికే కదా. మరి దేశ ప్రధానమంత్రి ఏం చేయాలి? దేశాన్ని రక్షించాలి కదా. మరి దేశాన్ని రక్షించాలంటే ఏం చేయాలి? శత్రులైన మిలిటరీ ఆర్మీకి పంపించాలి. ఎక్కడికి? పాకిస్తాన్ బార్డర్లోకి పంపించాలి. ఆ పాకిస్తాన్ బార్డర్లోకి పంపించడం ద్వారా ఎదురుగా వచ్చిన శత్రువును ఎదుర్కోవాలి. వాడు కత్తి చూస్తే కత్తి చూడాలి, తుపాకీ చూపిస్తే తుపాకీ చూపించాలి. ఎక్కడ? పాకిస్తాన్ బార్డర్లో మన శత్రువును ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే. అంతేగాని ఊర్లో ఎక్కడ పడితే అక్కడ కత్తి తుపాకీ చూపించకూడదు, తప్పు. పోలీసులు మాత్రమే తుపాకులు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు ధర్మాన్ని రక్షించాలి కాబట్టి. మిలిటరీలు మాత్రమే కేవలం తుపాకులు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు రాజ్యాన్ని రక్షించాలి. రాజ్యం అనేది దేశాన్ని రక్షించాలి కాబట్టి. మరి దేశాన్ని రక్షించాలని ఏం చేయాలి? శత్రువు రాకుండా చూసుకోవాలి, రాక్షసులు రాకుండా చూసుకోవాలి. చూసుకోవాలంటే ఏం చేయాలి? నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నిరూపించుకోవాలి కదా. అదే కదా ధర్మం అంటే. మరి ఆ ధర్మం క్షత్రియ ధర్మమై ఎదురుగా శత్రువు వచ్చినప్పుడు చంపకోకుండా, స్వామి పాకిస్తాన్ బార్డర్లో ఎదురుగా మావాడు ఉండేది, వాడిని చూడడం ద్వారా వాడు మనిషి, వాడిని చంపితే నాకు పాపం వస్తుంది, ఆ చంపడం ద్వారా ఈ దేశాన్ని రక్షించడం నాకు వద్దు అంటే, నిన్ను నమ్ముకొని ఈ కొన్ని కోట్ల సైన్యం నిద్రపోతుందా? ఈ కొన్ని కోట్ల సైన్యం నిమ్మలంగా ఇక్కడ నిశ్చలంగా ఆనందంగా భగవద్గీత వినడం కానీ సుఖాన్ని అనుభవిస్తున్నారా? మరి అక్కడ మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అక్కడ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిని ఎదురుగా ఉన్న పాకిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తాన్ అంటే లడఖ్లో కానీ చైనా బార్డర్లో ఉన్న వారి ఆర్మీలను ఎదుర్కోకుండా యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం వద్దు, ఓం శాంతి చెప్తే వాడు ఊరుకుంటాడా? మనల్ని వచ్చి రాజ్యాన్ని ఆక్రమించాడా? చేస్తాడు, మనల్ని యుద్ధం చేస్తాడు. మరి వాడు వచ్చి యుద్ధం చేసి మనల్ని సంహరించు తీసుకుని వెళ్తుంటే నీ యొక్క కర్తవ్యం ఏంది? మిలిటరీ యొక్క కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేసి శత్రువును మన దేశం బాటలో రానిపోవడం చూడమే మిలిటరీ యొక్క ధర్మం. ఇక్కడ మిలిటరీ వాళ్ళ ధర్మం ఏమిటంటే యుద్ధం చేయడం. అదేవిధంగా ద్వాపరయుగంలో కూడా క్షత్రియ యొక్క ధర్మం ఏమిటంటే ఎదురుగా వచ్చిన శత్రువును దునుమాడి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ప్రజలను రక్షించడమే నిజమైన ధర్మం. అది చేయమని చెప్పిన వాడు కృష్ణుడు, అంతే తప్ప అహింసను కృష్ణుడు ప్రోత్సహించలేదు. బ్రాహ్మణుడు ఏం చేయాలి? పరమాత్మని పూజ చేసుకోవాలి, అర్చన చేసుకోవాలి, వేదాధ్యయనం చేసుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, లోకానికి పురానికి హితం చేయాలి. పురోహితుడు అంటే పురాహిత అంటే పురం అంటే ఊరికి రాజ్యానికి మేలు చేసేవాడు. హిత మేలు కోరేవాడు పురోహితుడు అంటే. అర్చకుడు అంటే పరమాత్మనికి అర్చకత్వం చేసుకునేవాడు అర్చకుడు. మరి బ్రాహ్మణుడు గుడిలో ఉండి పూజ చేసుకోకుండా వచ్చిన వాళ్ళని వాళ్ళకు వచ్చిన శత్రువును అక్కడ గుడిలో ఉన్న ఎవరినైనా కానీ చంపడం కానీ, ఒక బ్రాహ్మణుడు బయట కానీ ఒక హింస చేయడం కానీ తప్పు. వైశ్యులు కానీ శూద్రులు కానీ యుద్ధం చేసుకోవాలి, తుపాకులు పెట్టుకొని కత్తులు తీసుకొని చంపడం తప్పు. అదే మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏం చేయాలి? పోలీసు వాళ్ళు తుపాకులు పెట్టుకొని ఎవరైనా కానీ రాజ్యంలో ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా అల్లరి చేస్తే రక్షించాలి. దేంతో? లాఠీలతో, తుపాకులు. అది కృష్ణుడు చెప్పింది. అందుకు కృష్ణుడు ఏమిటాడు? ఈ చేతగంధనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? ఇది నీకు తగదు. పైగా ఆర్యులకు లక్ష్యం ఏమిటంటే వేదం ఏదైతే చెప్పబడుతుందో ఆ వేదం యొక్క మార్గం ప్రకారం, ధర్మశాస్త్రం ఏదైతే చెప్పబడుతుందో దాని మార్గంలో నివసిస్తూ వేదం ఏదైతుందో ఆ జీవనాన్ని సాగిస్తూ తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుని పరమాత్మనికి చేరుకోవడమే నిజమైన ఆర్యుల లక్షణం. అనార్యులు అంటే వాళ్ళకు ఒక కుటుంబం ఉండదు, ఒక ధర్మం ఉండదు, ఒక శాస్త్రం ఉండదు, ఒక వేద ప్రమాణం ఉండదు. విచ్చలవిడిగా జంతువుల కంటే హీనంగా నివసిస్తుంటారు. అది అనార్యులు అంటారు. అర్జున, నువ్వు ఆర్యులకు మార్గం నడుచు. నువ్వు ఈ విధంగా నాకు శరీరం ధరించుకుపోతుంది, ఒడలు కంపించుకుపోతుంది, నేను యుద్ధం చేయలేను కృష్ణ, ఎదురుగా ఉండేది నా బంధువులు, యుద్ధం చేయడం పాప సంచరిస్తుందంటే ఎదురుగా శత్రువు వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా పోతే నీ యొక్క శత్రువు నిన్ను హేళ చేస్తాడు, నిన్ను తక్కువ అంచనా వేస్తాడు, నీకు కీర్తి పోతుంది. ఏ విధంగా? పాకిస్తాన్ బార్డర్లో ఏ విధంగా పాకిస్తాన్ వాడు చైనా బార్డర్లో చైనా వాడు మనకి యుద్ధం చేయడానికి ఎదురుగా ఉంటే అక్కడ మిలిటరీ వాళ్ళు, ఒక మిలిటరీ కన్నలు కానీ అక్కడ
మిలిటరీ వాళ్ళ ఆర్మీలు కానీ అక్కడ యుద్ధం చేయకుండా బుద్ధం శరణం గచ్చామి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి చెప్తే ఒరే వీడు యుద్ధం చేయకోకుండా శాంతి మంత్రం చెప్తున్నారా, బుద్ధం శరణం గచ్చామంటున్నాడు, వీడు చేతగాని వాడు అంటాడు. ఎవడు? పాకిస్తాన్ చైనా వాడు అంటాడు కదా. మరి పాకిస్తాన్ వాడు చైనా వాడు మనల్ని చేతగాని వాడని మనల్ని ఆక్రమించి మన దాడి చేసి మన భూభాగాన్ని మన రాజ్యాన్ని మన దేశాన్ని కొనగొడుతూ ఉంటే చేతగాని వాడిలాగా కూర్చోవడం తప్పు కదా. అదే కృష్ణుడు చెప్తున్నాడు. అందుకు కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, స్వామి నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను యుద్ధం చేయాలా, యుద్ధం చేయడం ద్వారా పాపం జరుగుతుందా, ఈ కార్యం చేయాలా వద్దా, ఈ కార్యం చేస్తే నాకు పాపం వస్తుందని నాకు భయంగా ఉంది, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను నిన్ను శరణాగతితో నేను వేడుకుంటున్నాను కృష్ణ, నాకు దారి చూపించు స్వామి. ఏది ఉత్తమమో ఏది అవ-ఉత్తమమో, ఏది తప్పో ఏది ఒప్పో నిశ్చయించి నాకు సందేశం ఉపదేశించు స్వామి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో మందహాసంతో నవ్వి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించేదే భగవద్గీత. ఆ భగవద్గీతలో నేర్పేదే కర్మతత్వము. కర్మ అంటే ఎటువంటి పని చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఆ కర్మ ఫలం ఎవరి కోసం సమర్పించాలి, కర్మ ఎందుకు చేయాలి, కేవలం మానసిక జన్మం ఏమిటి, కర్మలు కేవలం విషయ భోగాలు కోరికలు నెరవేర్చుకోవడమేనా, లేకుంటే వేరే ఏమైనా అర్థం ఉందా, మరియు జ్ఞానం ఏ విధంగా సంపాదించాలి, దాని ద్వారా భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, భక్తి చేయడం ద్వారా పరమాత్మని ఏ విధంగా చేయాలని తెలిపబడేదే భగవద్గీత. అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఏమని, ఎప్పుడైతే అర్జునుడు తనను స్వామి నాకు అర్థం కాలేదు, నేను చేస్తున్న పని నాకు అర్థం కావడం లేదు, నిన్ను శరణ పొందుతున్నా, నాకు నువ్వు సెలవు ఇవ్వమంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఏమని, అశోచ్వానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసోన్వగతాసోం చ నానుశోచంతి పండితాః అంటే అర్జున అశోచ్వానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే, అర్జున నువ్వు దేని గురించి శోకించాలనో దాని గురించి శోకించకుండా, దేని గురించి శోకించకూడదు దాని గురించి శోకిస్తున్నావు. దేని గురించి శోకించాలో దాని గురించి శోకించకుండా, దేని గురించి శోకించకూడదో దాని గురించి శోకిస్తూ గతాసంచ అంటే నిజమైన ప్రజ్ఞావాదాంశ అంటే నిజమైన తెలివైన వాళ్ళు ఏది నిత్యము ఏది అనిత్యము తెలుసుకుని ఉంటారు. నువ్వేమంటున్నావు, ఏ యుద్ధం చేయలేను అంటున్నావు. నువ్వు తెలివైన పండితుల ఒక జ్ఞాని లెక్కనే మాట్లాడుతున్నావు. కానీ దేని గురించి శోకం చెందాలనో, దేని గురించి శోకం చెందకూడదు, ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియకోకుండా నువ్వు మాయతో తప్పి మోహం చెంది మాట్లాడుతున్నావు అర్జున అని కృష్ణుడు. అంటే కృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, అర్జున నువ్వు ఎవరిని యుద్ధం చేస్తున్నావు, ఎదురుగా భీష్మ పితామహుడు, నువ్వు చంపేది ఎవరిని, భీష్మున్యా? నిజంగా నువ్వు భీష్ముని చంపేటట్టయితే నీ యొక్క క్షత్రియ ధర్మం ఏమిటి? ఎదురుగా వచ్చిన వాడు పాకిస్తాన్ బార్డర్ వాళ్ళు నీ భీష్మ పితామహుడైనా కానీ, చైనా బార్డర్ నుంచి భీష్మ పిత వచ్చినా కానీ చంపడమే. అది నీ క్షత్రియ ధర్మం, అది నీకు స్వధర్మం. ఆ స్వధర్మంలో ఒకవేళ నీకు కీడు మేలు జరిగినా కానీ, అశుభం జరిగినా కానీ నీకు పాపం అంటదు. ఎందుకు? నీ యొక్క స్వధర్మం అది. ఒక మాంసం కొట్టేవాడు అయ్యో నేను మాంసాన్ని వస్తుందని పాపమే అంటే వచ్చి మిగతా జీవులకు పోషిస్తున్నావు కదా, నీ యొక్క ధర్మం ఏమిటి? నీ యొక్క ఉదర పోషణకు వస్తున్నావు తప్ప అదే అంటే మిగతా జీవుల నీ యొక్క ధర్మం ఏమిటి? ఆ ధర్మం ప్రకారం నువ్వు మాంసం కొట్టు పెట్టి అమ్ముతున్నావు, అది నీ తప్పు కాదు. అక్కడ కేవలం నీ యొక్క శరీరాన్ని పోషించడానికి నువ్వు మాంసం నీ యొక్క ధర్మం పట్టుకుంటే తప్పు తప్ప అదేవిధంగా నువ్వు ఎదురుగా వచ్చిన శత్రువు ఎదురుగా అన్నాడు భీష్ముడు శత్రువు కదా, అప్పుడు నీ తాత ఎట్లయితాడు? అంటే నీకు తెలియని జ్ఞానము, నీకు తెలియని పాండిత్యం భీష్మ పితామహుడు తెలియదా? నీకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడికి తెలియదా? ద్రోణాచార్యుడు నీకు విద్య నేర్పిండు కదా. విద్య నేర్పిన వాడే నీకు ఎదురుగా వచ్చి శత్రువు పక్కన వచ్చి ఎదురుగా ఉంటే నువ్వు యుద్ధం చేయకోకుండా ఉంటే ఎట్లా నాయనా అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు యుద్ధం చేసేది శరీరంతో అయితే తెలుసుకో, ఏది నిత్యమో ఏది అశాశ్వతం తెలుసుకో. ఈ శరీరం అశాశ్వతం. ఎందుకంటే నువ్వు చంపకపోయినా కానీ ఈ శరీరం
కాల రూపంలో నేను వెళ్ళి తీసుకొని వెళ్తాను. ఈ కాల రూపంలో ఈ శరీరం తీసుకొని వెళ్తా. ఈ శరీరం తీసుకొని వెళ్ళిన తర్వాత నువ్వు ఏ భీష్మ పితామహుని అయితే చంపకూడదు అనుకుంటున్నావో ఆ భీష్మ పితామహుడు చనిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? పెట్టుకో. ఏం చేస్తావు? గుడ్డ చుట్టేసి కట్టి పంపించేస్తావా? ఆయన్ని కాల్ చేస్తావా? మరి అప్పుడు శరీరం భీష్మ పితామహుడు శరీరం పడిపోయిన తర్వాత నువ్వు పెట్టుకోకుండా ఏ విధంగా చేస్తున్నావో అదే విధంగా నీ స్వధర్మంలో ఎదురుగా శత్రురూపంలో వచ్చినప్పుడు కాల రూపంలో నీ చేత నువ్వు వాస్తవంగా నువ్వుగా యుద్ధం చేసేది. నేను నా యొక్క కాల స్వరూపంలో ధర్మ రూపంలో నీ చేత చేపిస్తున్నా. ధర్మ సంస్థాపన కోసం చేపిస్తున్నా. అందుకు నువ్వు యుద్ధం చేయి. ఆ యుద్ధం చేయడం ద్వారా ఏమవుతుంది? ఏ కాల రూపంలో అయితే భీష్మ పితామహుడు పడిపోతే నువ్వు ఆ శరీరాన్ని దహనం చేస్తావో అదేవిధంగా నీ యొక్క ధర్మ మార్గంలో అర్జునుడు యుద్ధం చేయి. భీష్మ పితామహుడు పడిపోతే ఆయనకు దహన సంస్థలు చేయి. కాబట్టి నువ్వు అంతగా చింతించే అవసరం లేదు. అదే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహైత పావక నైనం చేదయంత్యాపో నశోసయిత మారత. అర్జున, నువ్వు ఏ బాహ్య శరీరం ఇస్తుందో ఈ శరీరం నీ భీష్మ పితామహుడు కాదు. లోపల ఒక ఆత్మ ఉంటుంది. ఎట్లా అంటే పెద్దలు చెప్తారు ఏమని, చాలా మంది నా మనస్సు బాగలేదు అని చెప్తారు. నా మనస్సు బాగలేదండి, నా కాలు సరిగా లేదండి, నా చెయ్యి సరిగా లేదని చెప్తారు. నా చెయ్యి సరిగా లేదు, నా మనస్సు బాగలేదు, నా శరీరం సరిగా లేదంటే, ఇప్పుడు ఉదాహరణకి నా సెల్లు పనిచేయలేదంటే నేను వేరు సెల్లు వేరు కదా. ఇప్పుడు నేను వేరు నా సెల్లు వేరినప్పుడు నా చెయ్యి బాగాలేదంటే నేను వేరు నా చెయ్యి వేరు కదా. మరి ఇప్పుడు నేనెవరు? ఇప్పుడు ఈ సెల్లు నేను తీసుకున్నాను, ఇది నాకు కేవలం కొంతమందితో ఫోన్ చేసి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. మరి ఇది నేనా? ఇది నేను కాదు. ఇది నాకు ఉపయోగపడుతుంది. దేనికి? కొంతమందితో మాట్లాడడానికి, కొంతమందితో గొడవపడడానికి, కొంతమంది వీడియోలు చూడడానికి ఉపయోగపడుతుంది కదా. మరి ఇది నేను కాదు కదా. ఇదే విధంగా నా మనస్సు, నా చెయ్యి, నా కాలు అంటున్నావు. మరి నీ చెయ్యి నీ కాలు నువ్వా? నువ్వు కాదు. మరి నువ్వెవరు? నిజంగా నీ చెయ్యి నీ కాలు అయితే మరి నీ పేరు నీ చెయ్యి పెట్టిందా నీ కాలు పెట్టినరా? దేనికి పెట్టినరు? శరీరం కాదు. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు, సార్ కొద్ది రోజుల నుంచి నాకు నా శరీరానికి జ్వరం వస్తుందని చెప్తావు, నాకు తలనొస్తుందని చెప్తావు. నా తల, నా కారు, నా బండి, నా పొలం, నా ఇల్లు, అంతెందుకు నా భార్య పెట్టండి. నా అనేది నువ్వు కాదు. నేను అన్నప్పుడే నువ్వు అవుతావు తప్ప నా భార్య అయినప్పుడు భార్య వేరు నేను వేరు కదా. నా బిడ్డ అన్నప్పుడు నా బిడ్డ వేరు నేను వేరు. అదేవిధంగా నా చెయ్యి వేరు, నా చెయ్యి అన్నప్పుడు నా చెయ్యి వేరు నేను వేరు. నా శరీరం అన్నప్పుడు నా శరీరం వేరు నేను వేరు. మరి నేనెవరు? లోపల ఒక ఆత్మ ఉంటుంది. అదే భగవద్గీత నేర్పుతుంది. ఇదేంటి స్వామి నువ్వు నేను అంటున్నావు, మరి నువ్వెవరు? లోపల ఒకటి ఉంటున్నావు, మరి కంటికి కనిపించలేదే? కనిపించదు. మరి ఎలా కనిపించదు? ఈ బాటిల్ శరీరం అనుకోండి. ఒక గ్లాసులో ఒక స్పూన్ ఉప్పు తీసుకొని దీంట్లో వేస్తాం. ఇది శరీరం. ఉప్పు దీంట్లో బాగా కరగబెట్టిన తర్వాత ఉప్పు దీంట్లో కనబడుతుందా? నీళ్ళలో వేసిన ఉప్పు కనబడుతుందా? మరి కనబడలేదే. మరి ఎట్లా తెలుస్తుంది? ఆ నీళ్లు చేతులు వేసుకొని రుచి చూసిన తర్వాత ఉప్పు ఉందంటే, అంటే ఆ నీటిలో ఏముంది? ఉప్పు ఉంది. అంటే నీటిలో ఉప్పు కలిపిన తర్వాత నువ్వు తెలుసుకోలేకపోయి ఆ నీటిని రుచి చూసినప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క ఉప్పును తెలుసుకుంటున్నావు. అదేవిధంగా ఈ శరీరం నువ్వు కాదు. అది నువ్వు ఎప్పుడు ఎట్లా ఏ విధంగా తెలుసుకోగలుగుతావు? బుద్ధి ద్వారా, జ్ఞానం ద్వారా, పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా, తనకై తను తెలుపడం ద్వారా. దానికి ఏం చేయాలి? మనం సాధన చేయాలి. లోపల ఉన్న ఆత్మ తెలుసుకోవాలంటే
అంటే నీటిలో కరిగిపోయిన ఉప్పుని తెలుసుకోండి ఏం చేయాలా? నువ్వు రుచి చూడాలా. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న ఆత్మ తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు సాధన చేయాలి. ఎటువంటి సాధన? భగవంతుని గురించి సాధన. గురువుల దగ్గర కూర్చోవాలి. స్వామి, ఈ శరీరం వేరు, లోపల ఆత్మ వేరు ఉంటున్నారు, మరి నాకు అర్థం కాలేదు, ఉపదేశించు అంటే చెప్తాడు. నాయన ఏం లేదురా, కంటికి కనపంచని కరెంటు కనబడుతుందా? ఒక వైర్లో ఒక వైర్ తీసుకొని మనం కరెంటు పెడితే కరెంట్ వస్తుందా? మరి ఆ కరెంటు లోపల విద్యుత్ ప్రవహించే విద్యుత్ నీకు కనపడుతుందా? కనపడలేదే. మరి ఏ విధంగా కరెంటు ప్రవహిస్తుంది? ఒక తీగలో ఏ విధంగా నీ కంటికి కనిపించకుండా ఏ విధంగా విద్యుత్ ప్రవాహం ఉంటుందో, అదే విధంగా ఈ శరీరం అనే కరెంటు తీగలో లోపల కరెంట్ ఉంది. కరెంటు తీగ నిజంగా కరెంటా? ఏమండి, కరెంటు తీగలో కరెంటు నిజంగా కరెంటా? కాదు. మరి కరెంటు తీగ లోపల ఉంటుంది, ఏది? కరెంటు. మరి ఆ కరెంటు ప్రవహించే విధంగా చేసేది ఏంటి? పవర్. దాన్ని శక్తి అంటారు. ఆ శక్తి ఎవరు? పరమాత్ముడు. లోపల ఈ శరీరాన్ని తీసుకున్న వాడెవడు? లోపల ఆత్మ. ఆ ఆత్మను శరీరాన్ని నడిపించేవాడెవడు? పరమాత్మ. ఉపనిషత్తు అదే చెప్తుంది. ఏమని? ఒక చెట్టు పైన, ఇది చెట్టు అనుకోండి, ఈ చెట్టు పైన వృక్షము, చెట్టు పైన చెట్టును, ఈ శరీరాన్ని ఒక చెట్టు, రెండు పక్షులు కూర్చోండి. రెండు పక్షులు కూర్చోంటే ఒకటి జీవాత్మ, ఇంకోటి పరమాత్మ. జీవాత్మ ఈ శరీరంతో ఈ చెట్టు ద్వారా మామిడి పండులు, ఆ భోజనము, దీన్ని తినడానికి రుచి మరుగుతుంది. పక్కనే కూర్చున్న పరమాత్మ తెలుసుకోకుండా ఉంది. అందుకే దీనికి సాధన చేయాలి. అంటే లోపల ఉన్న ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మ ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి చెప్తాడు. మరి పరమాత్మను తెలుసుకోవాలి. ఎందుకు పరమాత్మని తెలుసుకోవాలి? పరమాత్మను తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, భక్తి మార్గంలో ఉండడం ద్వారా మనము మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నియంత్రించి, బుద్ధి ద్వారా పరమాత్మను నిలిపి, పరమాత్మని ధ్యానం నిలపడం ద్వారా మనం నిశ్చలంగా ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటాం. మరి ఏ నామాన్ని జపించాలంటే, ఏ నామాన్ని జపించినా కానీ ఇబ్బంది లేదు. కృష్ణుడు అదే చెప్తాడు. అంటే సంస్కృత భాగవతంలో అదే చెప్పబడుతుంది. ఏమని? యథాతరోర్మూలం నిషేచైన తృప్యంతి తాం తథా భుజ ఉపశాఖః. అంటే ఒక చెట్టు మూలానికి ఏ విధంగా నీవు నీళ్లు పోస్తే, ఆ చెట్టు యొక్క వేర్లకు నీళ్లు పోస్తే ఆ వేరు నుంచి కొమ్మలకు, ఆకులకు, పండ్లకు నీరు ఏ విధంగా చేరుతుందో, అదే విధంగా నీవు ఒక పరమాత్ముడైన ఆ పరమాత్ముని నమస్కరిస్తే అందరి దేవతలు కూడా నువ్వు నమస్కరించినట్టే చెప్తాడు. ఏ విధంగా? ప్రాణోపహారాచ యథా ఇంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. అంటే మనం ఏ విధంగా ఆహారం తీసుకునేది ఉదరానికైనా కానీ, ఈ ఉదరం ఏం చేస్తుంది? తీసుకున్న ఆహారం అన్ని శరీర అవయవాలకు శక్తి నింపుతుంది. అదేవిధంగా కేశవుడైన, శ్రీహరుడైన, శ్రీకృష్ణుడైన భగవానికి నమస్కరించడం ద్వారా అందరి దేవతలు నమస్కరించినట్టే. నువ్వు నవగ్రహ దేవతలు నమస్కరించినట్టే, ముక్కోటి దేవతలు నమస్కరించినట్టే, దుర్గాను, గంగను, భవాని, శ్రీరాముని అన్ని నమస్కరించినట్టే. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవత నమస్కారం కేశవం గచ్చతి అని చెప్పబడుతుంది. అంటే నువ్వు ఏ విధంగా ఆకాశం నుంచి వచ్చే వర్షము అది నదు ద్వారా, ప్రవాహం ద్వారా పారి అక్కడి నుంచి సముద్రం జరుగుతుందో, అదేవిధంగా నీవు నవగ్రహాలకి, ముక్కోడు దేవతలకు, త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, సూర్యునికి, చంద్రుడికి నమస్కరిస్తే అది కేశవుని చెరడానికే. వాసుదేవ పరావేనై, వాసుదేవ పరామకాః, వాసుదేవ పరా క్రియా, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరం ధ్యానం, వాసుదేవ పరం బుద్ధి, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరాగతి అని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యం వాసుదేవుని భగవంతునికి తెలుసుకోవడానికి, వాసుదేవుని ఆయన కోసమే తపం, ఆయన కోసమే జ్ఞానం, ఆయన కోసమే
ధ్యానం, ఆయన కోసమే యోగా, ఆయన కోసమే పని. పరమాత్మనికి చేరడానికే చేయాలి అన్ని కార్యాలు. మరి ఏ నామం జపించాలి మేము అంటే శ్రీరాముడు యొక్క నామం రామ అని రామ అని అన్నంత మాత్రానే మీకు రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం. మీరు పలకండి కావాలని చూడండి. రా అంటే నోరు తెరవబడుతుంది, అంటే మనలో ఉన్న పాపాలన్నీ బయటి విడవబడతాయి. రా అంటే మా అంటే పెద్ద నోరు మోయబడుతుంది, అంటే అమృతత్వం, అంటే నువ్వు పుణ్యం తీసుకుంటున్నట్టు. ఎప్పుడైతే రా అనే అగ్నిబీజం నీలో ఉన్న పాపాన్ని దహించేసి మా అనే అమృతత్వం నీకు పుణ్యాన్ని ఇస్తూ ఉంటుంది. మరి కేవలం రామనామమే పట్టుకోవాలంటే కృష్ణనామం అంటే శ్రీరామ రామేతి రమే రామే మనోరామే సహస్రామ తత్తిల్లం రామనామ వరాలని చెప్తుంది. పార్వతీదేవి శివుడిని అడిగితే శివుడు చెప్తాడు ఏమని, పార్వతీదేవి విష్ణు సహస్రనామం 1000 విష్ణు సహస్రనామాలు మీరు చదవకపోయినా కానీ శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రనామం చదివినట్టే. ఎలా? రామ అంటే యా రా లా వా మా, యా రా రా అంటే 2, యా రా లా వా మా, మా అంటే 5, 2 × 5 10, మళ్ళా రామ 2 × 5 10, మళ్ళా 2 × 5 10, రామ 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 2 × 5 10, 10 × 10 100, 100 × 10 1000. అంటే ఒక్కసారి 3 సార్లు మీరు రామ 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 అంటే 1000 విష్ణు సహస్రనామం చెప్పించినట్టే. మీరు మళ్ళా అర్ధగంట సేపు రామనామం విష్ణు సహస్రం చెప్పించే అవసరం లేదు. అంత సునాయాసంగా భగవంతుడు మనకు భీష్మ పితామహుడు ద్వారా మహాభారతంలో విష్ణు సహస్రనామం చెప్పాడు. మళ్ళీ ఇంకేం చెప్పాడు? 3 రామనామాల బదులు ఒక్క కృష్ణనామం చెప్పిస్తే 3 రామనామాలకి సరిపోతుంది. ఎలా? కృష్ణుని యొక్క నామం కృష్ణ అంటే 3 నామాలు సరిపడుతుంది. అప్పుడు నువ్వు కృష్ణ అంటే ఒక్క రామాకే 1000, ఒక్క శ్రీరామ రామ రామ అన్నప్పుడు 1000 విష్ణు సహస్రనామాలు కదా. మరి కృష్ణ అన్నప్పుడు 3 రామనామాలకి, అంటే ఒక్కసారి నువ్వు కృష్ణ ఇస్తే 3000 సార్లు విష్ణు సహస్రనామాన్ని పిలిచినట్టు. అర్థమవుతుందా? మీరు కృష్ణ అని పిలిచినప్పుడు 3000 సార్లు విష్ణుని స్తుతించినట్టు అవుతుంది. మీరు రామ 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 అని పిలిపిస్తే 3 సార్లు రామ అంటే 1000 విష్ణు సహస్రనామాన్ని స్తుతించినట్టు. అదే కృష్ణ అంటే 3000 సార్లు శ్రీ మహావిష్ణు స్తుతించినట్టు. ఏ విధంగా అంటే ఒక పిల్లవాడికి సర్వదేవత నమస్కారం ఏ విధంగా అంటే అందరు దేవతలు ఉన్నారు, కాలికి చక్కెర ఉంది. ఈ కాలికి చక్కెర తినే బదులు ఏం చెప్పారు? నాయనా నువ్వు అందరు దేవతలు నమస్కారం చేసే బదులు కేశవుని నమస్కరించు అంటే ఒక 1/4 కేజీ చక్కెర తినే బదులు ఒక లడ్డు రామ, ఒక లడ్డు తిను. ఇప్పుడు చక్కెర తినే బదులు 1/4 కేజీ చక్కెర తినే బదులు ఒక లడ్డు తింటే బాగుంటుంది కదా, ఒక లడ్డు తింటే బాగుంటుంది కదా. ఇది రామనామం అనే లడ్డు తిను. కానీ ఇంకా మన వాళ్ళు ఏం చెప్పారు? ఈ రామనామంతో పాటు గులాబ్ జామ్ కూడా ఉంది నాయన, ఈ గులాబ్ జామ్ కూడా తిను. ఏది స్వామి గులాబ్ జామ్? మెత్తగా ఉంటుంది కృష్ణనామం. ఒక్కసారి నువ్వు నీవు 1/4 కేజీ చక్కెర తినే బదులు రామనామం తింటే ఏ విధంగా లడ్డు తింటే ఆనందం ఉంటుందో అదే విధంగా ఈ రామనామంతో పాటు కూడా కృష్ణాని గులాబ్ జామ్ కూడా తినరా, మెత్తగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఏం చెప్పాలి? శ్రీహరి రూపమైన కృష్ణుడే, శ్రీహరి రూపమైన రాముడే, సర్వముక్కోడు దేవతలకి పరమాత్ముడే అన్ని విభూతాంశాలలో ఉండి అందరిని నడిపిస్తున్నాడు. ఎలా? ప్రధానమంత్రి ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ప్రధానమంత్రి ఉన్నాడా? ఆ ప్రధానమంత్రి చేత నియమింపబడిన పరిపాలింపబడిన ఎంతమంది ముఖ్యమంత్రులను వాళ్ళందరూ ఎవరికి చెప్తుంటారు? ప్రధానమంత్రి చెప్తుంటారా? ప్రధానమంత్రి చెప్పినట్టే కదా మిగతా ముఖ్యమంత్రి చేసేది. ఆ ముఖ్యమంత్రుల ద్వారా నడుపబడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తారు. అంటే ప్రధానమంత్రి చేత నియమింపబడిన ముఖ్యమంత్రులు, ఆ ముఖ్యమంత్రులు చెప్పబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు వీళ్ళందరూ ప్రధానమంత్రికే కదా, ప్రధానమంత్రి చెప్పినట్టే కదా చేసేది. మీరు గమనిస్తే కరోనా లాక్డౌన్లో ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ పెడితే దేశం మొత్తం లాక్డౌన్ ఎవరు పెట్టారు? ప్రధానమంత్రి పెట్టారు. మరి మీరు
ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి వస్తుంది, ముఖ్యమంత్రి మీకేం మేలు చేస్తాడో అంత మేలు చేయగలుగుతాడు. అదే ప్రధానమంత్రి పట్టుకుంటే దేశంలో నీకు ఎక్కడ మేలు చేస్తాడు. అదేవిధంగా కృష్ణుడే అర్జున్ చెప్తాడు, ఏ యథా ప్రపద్యంతే మా తథైవ భజామ్యహం అంటాడు. అర్జున, నన్ను ఎవరైతే ఏ విధంగా కొలుస్తారో వాళ్ళని అదే విధంగా నెరవేరుస్తా అంటాడు. నువ్వు అంకాలమ్మ కొలిస్తే నీకు అంకాలమ్మ నీకు ఎటువంటి కోరిక నెరవేరో అంత ఆ కోరిక నెరవేరుతుంది. నువ్వు దుర్గను కొలిస్తే నీకు ఆ యొక్క మేలు దొరుకుతుంది. నువ్వు లక్ష్మీదేవి కొలిస్తే డబ్బు వస్తుంది, సరస్వతి కొలిస్తే జ్ఞానం చదువు వస్తుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ కొలిస్తే వైకుంఠధామమైన గోలోకధామమైన పరమాత్మ చేరుగలుగుతావు. నువ్వు ఈ ఊరు ఉన్న ఎమ్మెల్యేని పట్టుకుంటేనే ఆ ఎంఆర్ ఆఫీసులో పని జరుగుతుంది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటేనే యొక్క రాష్ట్ర సెక్రటరీలో పని జరుగుతుంది. మరి అదే విధంగా ప్రధానమంత్రి పట్టుకున్న ద్వారా దేశంలో నీకు ఎక్కడైనా పని జరుగుతుంది కదా. మరి ప్రధానమంత్రి పట్టుకోండి, మరి ప్రధానమంత్రి నీ పేరు తెలియాలి కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నువ్వు శ్రీరామ లడ్డు తిను, దాంతోపాటు గులాబ్ జామున్ కూడా తిన్నాడు కదా కృష్ణుడు. ఏ శ్రీహరి అవతారమైన రాముడు, ఏ శ్రీహరి అవతారమైన కృష్ణుడు అంతే, అంతా నామంగా ఒక్కటే. కాబట్టి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అంటే మనకు కలిసిన తర్వాత పురాణం చెప్తాడు, ఏమని చైతన్య మహాప్రభుడు చెప్తాడు, హరే నామ ఇవ కేవలం కలో నాస్తైవ నాతి గచ్చతి అంటాడు. అంటే ఈ కలియుగంలో హరినామం మాత్రమే మనం ఈ సంసార సాగరం నుంచి బయటపడబడుతుంది. ఏ విధంగా సంసారం నుంచి బయటపెడుతుంది? సముద్రంలో చేపలు ఉంటాయి, సముద్రం పైన పడవ ఉంటుంది, సముద్రం చేపలు ఉంటుంది, ఈ చేపలు ఉంటుంది, ఈ పడవ కూడా నాలాగానే నీళ్ళ మీద పోతుంది. దానికి నాకు తేడా ఏమిటంటుంది. కానీ మీరు చేపను పట్టుకుంటే సముద్రం దాటగలుగుతారా? దాటలేదు. మరి పడవలో ప్రయాణం చేస్తే సముద్రం దాటగలుగుతారు. అదేవిధంగా ఈ భౌతికంగా ఉన్న వాటిని పట్టుకుంటే మీరు ఇక్కడే లాభపడతారు. అదే పరమాత్ముడైన పడవను పట్టుకుంటే సంసార సాగరం దాటిపిస్తాడు. ఏ విధంగా? పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జగదే శయనం, కడు సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. స్వామి, మేము ఎన్నో జన్మల నుంచి పుట్టి మళ్ళీ మరణిస్తున్నాం, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం, మళ్ళీ అమ్మ గర్భంలో ఉంటున్నాం. మాకు వద్దు స్వామి ఈ సంసారంలో భార్యతో బిడ్డలతో బంధువులతో ఈ కామానికి క్రోధానికి లోభానికి మోహానికి గురవుతున్నాం. మాకు కృపయా పారే పాహి మురారే. చాలు స్వామి, ఈ కడు సంసారం చాలా కష్టంగా ఉంది కాబట్టి మమ్మల్ని సంసార సాగర్ నుంచి మా పైన జాలి చూపించి కృపయా పారే పాహి మురారే. స్వామి, మమ్మల్ని మా పైన జాలి చూపించి మురారి నన్ను తీసుకుని స్వామిని యొక్క వైకుంఠ ధామానికి అని చెప్తాడు. అందుకే మనందరూ హరినామ స్మరణ చేసుకోవాలి. మీరు భగవద్గీత చెప్పేది, భాగవతం చెప్పేది ఏంటంటే భగవంతుని యొక్క భక్తి నేర్పేది. మరి భక్తి చేయడం వల్ల ఏమొస్తుందంటే కృష్ణుడు యొక్క ఏమని అనన్యా చింతయంతో జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహాత్మ్యం. ఎవడైతే నిత్యము ఎడజగలుగా నన్నే ధ్యానిస్తూ భజిస్తూ పూజ చేస్తూ ఉంటాడో వారికి యోగము క్షేమము. యోగం అంటే మీకు లేని వాటిని ఇస్తా, మీకు ఉన్న వాటిని రక్షించి మిమ్మల్ని క్షేమంగా చూసుకున్న కృష్ణుడు అభయమిస్తున్నాడు. మరి భక్తి ఏ విధంగా చేయాలి అది కూడా కృష్ణుడు చెప్పాడు. ఏమని? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయత్ని తథం భక్తి పృథమస్తాన్ని ప్రయత్న అంటాడు. మీరు కోట్లు బంగారు కానీ కోట్లు పట్టు చీరలుగా తీసుకుని రావద్దు. మీ దగ్గర ఉన్న ఒక పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు గాని ఒక పండు గాని ఒక పుష్పం గాని ఇన్ని నీళ్లు సమర్పించురా నాయనా. నువ్వు గుడి చుట్టూ బంగారు తీసుకొని పట్టు చీరలు కానీ టెంకాయలు కొట్టవద్దురా. భక్తితో సమర్పించు, నాకు భక్తితో ఇన్ని నీళ్లు సమర్పించు, భక్తితో ఒక తులసిదళం ఒక బిల్వపత్రం సమర్పించు, చాలు ఆయన నీకు నేను స్వీకరిస్తాను అంటాడు. మరి స్వీకరించడం ఏమవుతుంది? సుభాషోపలే మోక్షకర్మ బంధనేహి సన్యాస యోగుక్తాత్మా విముక్తదే మామ పైసకి అంటాడు. ఎవరైతే ఈ విధంగా నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మలన్నీ నాకే సమర్పించి నన్నే స్మరిస్తూ ఉంటావో, నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మలను చెట్టకోకుండా నాకే చేస్తున్నావు కాబట్టి అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం ద్వారా నీకున్న కామ కోరికలు నెరవేరుతాయి. పైగా నీవు నా యొక్క ధామాన్ని చేరగలో ఉంటున్న కృష్ణుడు. ఏ విధంగా? ఎక్కడో చదస్నాచి తపస్సి కౌంతయ్య తత్కృష్ణ దర్పణ.
అర్జున, నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యము, నువ్వు భుజించే ప్రతి ఆహారము, నువ్వు నువ్వు నిధులు, నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యము, నువ్వు చేసే హోమము, నువ్వు చేసే ప్రతి దానము అన్ని నాకు సమర్పించు. నువ్వు తింటున్నావు, నువ్వు భోజనం చేసినప్పుడు ఇంత చిన్న పాత్రలో మనం పండగలు మాత్రం పల్లెం వేస్తాం కాదండి, మీరు ప్రతిరోజు పల్లెం వేయండి. స్నానం చేసి పరమాత్ముడికి ఇంత చిన్న ఒక పాత్రలో ఇంత మీరు వండుకున్న అన్నం పచ్చడైనా సరే ఇంత తులసి దళం పెట్టి స్వామికి కృష్ణార్పణం అనండి. మీరు యజ్ఞం చేసినట్టే, బ్రాహ్మణులు యజ్ఞం చేసినట్టు యజ్ఞాలు హోమం చేస్తారో మీరు ఇంట్లో ఉండి కూడా పరమాత్మునికి ఒక చిన్న పాత్రలో మీరు సపోటా పండ్లు తెచ్చుకుంటారు, కేజీ సపోటా పండ్లు తెచ్చుకుంటారు. స్వామి ఇంట్లో ఉంటాడు కదా, మీరు తినకోకుండా స్వామికి సపోటా పండు కలిసి ప్రేమతో అర్పించి తులసి దళం పెడితే స్వామి ఆహా చాలరా నాన్న అంటాడు కృష్ణుడు. ఇది భక్తి. మీ బిడ్డలకు, భక్తులకు, భార్యలకు ఏ విధంగా పట్టు చీర తీసుకుంటారో స్వామికి ఇంత ఒక జానుడు పట్టుబట్టు పెట్టండి, స్వామి సంతోషిస్తాడు. అదే భక్తి. భక్తి అంటే మీరు పరిగెత్తి తిరుపతి, బృందావనం, ఢిల్లీ మొదలు చూడడం కాదండి. ఆ విధంగా వెళ్ళడం వల్ల మనలో కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యాలు పోయి రజస్తమోగుల నుంచి బయటపడి సత్వగుణం పెంపొందించుకొని ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ చూడడానికే మిగతా అన్ని మార్గాలు కూడా. మరి ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది? అంత్యకాలేచ, ఎవరైతే అంత్యకాలంలో నా యొక్క నామాన్ని స్మరిస్తారో అర్జున, వారు తిరిగి నా యొక్క ధామాన్ని నన్ను చేరుతారని చెప్తాడు. మరి అంతకాలంలో నువ్వు నామాన్ని స్మరించగలిగితే నీ వల్ల అవుతుందా? 70 ఏళ్ల వయసులో కరోనా వచ్చేసి నువ్వు హాస్పిటల్లో ఉంటే నువ్వు రామాంతగలతో నీ ముఖానికి మాస్క్ పెట్టుతారు, గుండెకి ఇక్కడ శలం మట్లెక్కిస్తా అంటారు, నువ్వు రామా అనే ఏ విధంగా పిలవగలుగుతావు? ఇప్పుడు ఈ వయసులో కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు రామా అని గట్టిగా పిలుసు. మరుగెలరా మరుగెలరా ఓ రాఘవా, మరుగెలరా ఓ రాఘవా, మరుగెలరా ఓ రాఘవా. త్యాగరాజు స్వామి అంటాడు, మరుగెలరా స్వామి, నా కంటి కనిపించోయి స్వామి అని. అన్నీ నీవానోచు అంతరంగమోన, అని నీవానోచు అంతరంగమోన, తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్యా, నిన్నేగానమదిని ఎన్నదాల నొరులా. అంటే స్వామి, నేను నిన్ను తప్ప నేను ఎవరిని ఆశ్రయించలేదు స్వామి, వచ్చి నన్ను రక్షించు అని చెప్తాడు. మరి దాని ద్వారా ఏమవుతుంది? మనం సదా భగవంతుని స్మరించడం ద్వారా పరమాత్మను చేరుకోగలుగుతాం. మనకు అన్ని భోగాలు, అన్ని సుఖాలు, ఆనందాలు పరమాత్మ ఇస్తాడు కదా. అందుకే పురంధరదాసు కూడా చెప్తాడు, నారాయణ నారాయణ నిన్న నామృతము నారాయణ ಕಷ್ಟದಲ್ಲಿರಲಿ ఉత్కృష్టదಲ್ಲಿರಲಿ ఎష్టాదురేను. అంటే గతంలో ఉన్నా కానీ, ఆనందంలో ఉన్నా కానీ, అంత్యకాలంలో కూడా స్వామి నా యొక్క శరీరం పోయినప్పుడు కూడా నీ నారాయణనే నామామృతం ఈ నాలుక పైన వచ్చినట్టు చూడు స్వామి అని భగవంతుని ప్రార్థన చేస్తాడు పురంధరదాసు. అదేవిధంగా మనం కూడా అనునిత్యము ఈ రోజు నామం జపం చేయడం ద్వారా అంతకాలంలో కూడా పరమాత్మని స్మరించవచ్చు. ఇప్పుడు ప్రతిరోజు నామం జపించడం మనకు ఉద్యోగాలు వస్తాయి, మంచి సుఖం వస్తుంది, మంచి అష్టస్వరాలు కలుగుతాయి. పరమాత్మని కొలవడం ద్వారా అందరి దేవతలను మనం నమస్కరించడం అవుతుంది, మనకు మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఇదే భగవద్గీత నేర్పేది, మన యొక్క స్వధర్మం నేర్పేది, మన ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని. మనమందరం భగవంతుని బిడ్డలం. చాతుర్వర్ణ్యమయా సృష్టం అంటాడు అర్జునుడు, కృష్ణుడు అంటాడు చాతుర్వర్ణ మయావర్ణం. అంటే అర్జున, లోకంలో బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మాత్రమే ఉన్నారు, అంతే తప్ప మిగతా కులాలు లేవు. కానీ భగవంతుడు వెళ్తున్నాడు సత్వరజ స్తమో గుణాల ద్వారా ఏర్పడినవి తప్ప ఈ కులాలు లేవు. అందరిలో ఒకటే తత్వము, పరబ్రహ్మ తత్వము, ఆత్మతత్వం. దాన్ని తెలుసుకోవాలి. పైన శరీరమే కాకుండా లోపల ఆత్మ తెలుసుకున్న వాడు నిజమైన పండితుడు. ఇది భగవద్గీతని ఉపదేశించేది. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కాయే